ముందు భాగంలో భీముడికి దుర్యోధనుడికి మధ్య ఘోర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో భీముడు దుర్యోధనుని తొడలు విరగ్గొట్టి పడగొట్టాడు. అంతేకాకుండా తన కాలితో అతని తల మీద తన్ని చిన్నప్పటి నుండి దుర్యోధనుడు చేసిన అకృత్యాలన్నిటినీ గుర్తు చేస్తూ అతడిని దూషించాడు. అయితే అది చూసిన ధర్మరాజుకి విపరీతమైన కోపం వచ్చింది. వెంటనే భీముణ్ణి మందలిస్తూ, భీమా ఆగు, ఏమిటి నువ్వు చేస్తున్నది? ఎంత చెడ్డవాడైనా దుర్యోధనుడు కురువంశ రాకుమారుడు, 18 అక్షౌహిణులకు అధిపతిగా ఉన్నవాడు. అటువంటి రారాజుని నువ్వు ఈ విధంగా దుర్భాషలాడటం సరికాదు. అంతకు మించి కాలితో తన్నడం మహాపాపం. ఇన్ని రోజులు అద్భుత యుద్ధ ప్రదర్శన గావించి ధర్మం తప్పకుండా ప్రవర్తించి నేడు ఇలా చెయ్యడం ఎంతవరకు సమంజసం? దీనివలన నీకు కలిగే ప్రయోజనమేమిటి? అపకీర్తి తప్ప అని పలికి దుర్యోధనుడి వద్దకు వెళ్ళాడు. దుర్యోధన, విధి ప్రతికూలించి మన మధ్య శత్రుత్వం ఏర్పడింది. ఒకరి మీద ఒకరం వైరం పెంచుకున్నాం, ద్వేషించుకున్నాం. చివరకు అన్నీ పోగొట్టుకుని ఈ స్థితికి చేరాం. బాల్యం నుండి నీకు అలవడిన లోభం, మదం, అధర్మమే నీకు ఈ గతి పట్టించాయి. నీ వలన నా బంధువులందరూ మరణించారు. నా పెదనాన్న ధృతరాష్ట్రుని కోడళ్లందరికీ వైధవ్యం ప్రాప్తించింది. కాని దీనికంతటికీ కారణం నేనని అందరూ నన్ను నిందిస్తారు అంటూ దుర్యోధనుణ్ణి ఓదార్చే ప్రయత్నం చేశాడు. అయితే ఇంతలో ఆసనం మీద కూర్చున్న బలరాముడు ఆగ్రహంతో ఒక్కసారిగా పైకి లేచాడు. అక్కడ ఉన్న రాజులందరినీ చూస్తూ, చూశారా ఈ భీముని ఆగడం? ఈ దేశంలో ఇటువంటి యుద్ధం గాని అధర్మం గాని ఎప్పుడైనా జరిగిందా? గదా యుద్ధంలో నాభికి దిగువ భాగాన కొట్టడం అధర్మమని మనకు తెలియదా? మరి తెలిసి కూడా ఈ భీముడు అలా ఎలా చేశాడు? దుర్యోధనుని తొడల మీద ఎందుకు కొట్టాడు? ఇది అన్యాయం. ఇంతటి అధర్మానికి పాల్పడిన ఈ భీముణ్ణి నేను ఇప్పుడే వధిస్తాను అని చెప్పి తన హలాయుధాన్ని పట్టుకుని గర్జించిన మేఘంలా భీముని మీదకు వెళ్లసాగాడు. అది చూసిన శ్రీకృష్ణుడు వెంటనే బలరాముని వద్దకు పోయి తన 2 చేతులతో ఆయన్ను పట్టుకుని వారిస్తూ, అన్నయ్యా, అన్నీ తెలిసిన నీవు కూడా ఇలా ఆగ్రహిస్తే ఎలా? దుర్యోధనుని తొడలు విరగ్గొట్టి చంపుతానని భీముడు ఏనాడో ప్రతిజ్ఞ చేశాడు. ఆ ప్రతిజ్ఞను నేడు నెరవేర్చుకున్నాడు. అది అధర్మం ఎలా అవుతుంది? అంతేకాకుండా దుర్యోధనుని తొడలు భీమసేనుని గదాగాథముల వలన భగ్నమవుతాయని మైత్రేయ మహర్షి శపించారు. మరి ఆ శాపం వృధా అవుతుందా? అదే ఇప్పుడు కార్యరూపం దాల్చింది. ఇందులో భీముని తప్పేముంది? అయినా అన్నయ్య, నీకు తెలియనిదేముంది? పాండవులను చంపడానికి ఈ దుర్యోధనుడు చిన్నప్పటి నుండే ఎన్నో కుటిల ప్రయత్నాలు చేశాడు. మరి అటువంటి కుటిలుడిని కుటిలోపాయములతో అంతమొందించడం తప్పెలా అవుతుంది? అంతేకాకుండా ఈ దుర్యోధనుడు మన చెల్లెలు సుభద్ర కుమారుడు అభిమన్యుణ్ణి ఎలా హతమార్చాడో మనందరికీ తెలుసు కదా. కాబట్టి అధర్మాన్ని అధర్మం జయించింది. ఇందులో ఎవరి తప్పూ లేదు అని అన్నాడు శ్రీకృష్ణుడు. అయితే అది విన్న బలరాముడు, కృష్ణ, నీ వాదనా పటిమతో అధర్మాన్ని ధర్మంగా నిరూపించలేవు. ధర్మార్థ కామ మోక్షాలు ఒకదానికొకటి అనుసంధానమై ఉంటాయి. అవి ఒకదానిని మరొకటి నాశనం చేసుకోకూడదు. పురుషార్థములలో మొదటిది అయిన ధర్మాన్ని తప్పి అధర్మంతో మిగిలిన పురుషార్థములైన అర్ధ కామములను పొందేవాడు నిందితుడు కాదా? నువ్వు మునిశాపం అన్నావు, భీముని ప్రతిజ్ఞ అంటున్నావు. అయి ఉండవచ్చు, కాని వాటిని నెరవేర్చడంలో ధర్మం తప్పడం న్యాయమా? భీముడు గదాయుద్ధంలో ధర్మం తప్పి ప్రవర్తించాడు. ఇది కాదనలేని సత్యం. నీ దృష్టిలో ఇటువంటి నీచమైన గెలుపును సాధించిన భీముడు ప్రశంసాపాత్రుడు అవుతాడేమో గాని యుద్ధనీతిని అక్షరాలా పాటించిన దుర్యోధనుడికి ఉత్తమ లోకాలు సిద్ధిస్తాయి అని పలికి వెంటనే తన రథం ఎక్కి ద్వారకకు వెళ్లిపోయాడు. ఆ తరువాత శ్రీకృష్ణుడు ధర్మరాజు వంక చూశాడు. అతడు చింతాక్రాంతుడై తల కిందకు దించుకొని నిలబడ్డాడు. అప్పుడు కృష్ణుడు ధర్మరాజుతో, ధర్మనందన, బంధునాశకుడు, పాపాత్ముడు అయిన దుర్యోధనుడు తాను చేసిన పాపాలకు శిక్ష అనుభవించాడు. భీముడు తన ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాడు. దీనికి బాధపడటం ఎందుకు అని అన్నాడు. దానికి ధర్మరాజు, కృష్ణ, భీముడు దుర్యోధనుని తొడలు విరగ్గొట్టి తన ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాడు. కాని కాలితో అతని తల మీద తన్ని అవమానించడం మంచిదా? అసలే కురువంశం నాశనమైనందుకు బాధపడుతున్న నాకు భీమసేనుని ఈ చర్య మరింత దుఃఖం కలిగిస్తోంది. భీముడికి తాను పడ్డ కష్టాలు అన్నీ గుర్తుకు వచ్చి ఉంటాయి. అందుకే అలా చేసి ఉంటాడు. పోనీలే కృష్ణ, ఏం జరిగినా ఇక మనం దాన్ని మార్చలేము కదా అని చెప్పి పక్కనే ఉన్న భీముణ్ణి చూస్తూ, భీమా, నువ్వు నీ ధైర్యం, భుజబలం, శ్రీకృష్ణుని సాయంతో దుర్యోధనుణ్ణి వధించగలిగావు. నీకు నా అభినందనలు అని ప్రశంసించాడు. మిగిలిన పాండవులు, పాంచాలురు కూడా ఆనందంతో ఉప్పొంగిపోయారు.
తమ శంఖాలను పూరించారు. భేరి నినాదాలు మిన్నునంటాయి. అందరూ పెద్దగా అరుస్తూ కేకలు వేస్తూ భీమునితో, భీమసేన, ఈ దుర్యోధనుడు గదాయుద్ధంలో అత్యంత నేర్పరి. అలాంటివాడు అనాలోచితంగా పైకి ఎగిరినప్పుడు అత్యంత చాకచక్యంతో అతడి తొడమీద కొట్టి నేలకూల్చావు. నీవు దుర్యోధనుడితో యుద్ధం చేస్తున్నప్పుడు మాకు కలిగిన గగురుపాటు ఇంకనూ తగ్గలేదు అంటూ కొనియాడారు. కాని కొంతమంది మాత్రం తమ తమ మనసులలో భీముడు అధర్మ యుద్ధంలో దుర్యోధనుణ్ణి నేలకూల్చాడు అని అనుకోవడం శ్రీకృష్ణుడు గమనించాడు. దాంతో అక్కడ చేరిన వారిని చూస్తూ, మహావీరులారా, భీముడు దుర్యోధనుణ్ణి అక్రమంగా చంపాడని మీరు అనుకోవద్దు. ఈ దుర్మార్గుడైన దుర్యోధనుడు ఏకవస్త్ర అనే కనికరం కూడా లేకుండా ద్రౌపదిని సభకీడ్పించి వలువలు ఓడదీయమని ఆదేశించాడు. అయినా కూడా ధర్మరాజు అదేమీ మనసులో పెట్టుకోకుండా రాజ్యంలో భాగం ఇవ్వమని మాత్రమే అడిగాడు. కాని దానిని కూడా ఈ పాపాత్ముడు నిరాకరించాడు. అటువంటి అధర్మపరులకి అధర్మయుద్ధమే తగినది. విదురుడు మొదలగు వారు ఎన్ని విధాలుగా చెప్పినా ఇతడు యుద్ధ మార్గాన్నే అనుసరించాడు. కౌరవ వంశనాశనానికి కారకుడయ్యాడు. కాబట్టి ఇతని గురించి ధర్మాధర్మాలు ఆలోచించడం వ్యర్థం. ఇక మీ స్థానాలకు కదలండి అని అన్నాడు. అయితే నేల మీద పడి ఉన్న దుర్యోధనుడు తన గురించి శ్రీకృష్ణుడు అన్న మాటలన్నీ విని రోషంతో మండిపోయాడు. వెంటనే, ఓ కంసుని దాసుడైన వసుదేవ కుమారా కృష్ణ, నువ్వు చేసిన అధర్మాలు, పన్నిన కపటోపాయాలు మరచి నన్ను నిందిస్తున్నావా? నీవు చెప్పిన మాటలు విని అర్జునుడు సైగ చేస్తే ఆ సైగను అందుకొని ఈ దుష్టుడు భీముడు నన్ను తొడమీద కొట్టి పడగొట్టాడు. లేని ఎడల ఇటువంటి భీములు 10,000 మంది వచ్చినా నన్ను ఓడించలేరు. నేను ఒక్కడినే మీ అందరినీ నాశనం చేసి ఉండేవాడిని. శిఖండిని ముందు పెట్టి భీష్ముడిని పడగొట్టేటట్టు చేశావు. ధర్మరాజుతో అబద్ధం చెప్పించి ద్రోణుని చావుకు కారణమయ్యావు. భూమిలో కూరుకుపోయిన రథాన్ని ఎత్తుతున్న కర్ణుణ్ణి అన్యాయంగా చంపించావు. ఇన్ని అధర్మాలకు ఒడిగట్టిన నిన్ను ఏమనాలి? నీ మోసాలకు అంతమనేది లేదా? భీష్మ, ద్రోణ, కర్ణ, భూరిశ్రవస, జయద్రథులను మోసంతో కాకుండా ధర్మంగా గెలవడం నీకు, నీ పాండవులకు సాధ్యమవుతుందా అని పలికిన దుర్యోధనుణ్ణి చూసి శ్రీకృష్ణుడు, దుర్యోధన, నిన్ను నీవు బాగానే సమర్థించుకుంటున్నావు. అయితే వాటన్నిటికీ సమాధానాలు ఇస్తాను. కాని అంతకంటే ముందు నీవు చేసిన అక్రమాలు నీకు గుర్తులేవా? ఈనాడు నిన్ను కూల్చిన భీముణ్ణి బాలుడిగా ఉండగానే పాములతో కరిపించావు. విషం పెట్టి చంపాలని చూశావు. నీటిలో తోయించావు. ఇవేగాక కుంతీదేవి తన కుమారులతో గాఢ నిద్రలో ఉండగా ఆ ఇంటిని తగలబెట్టి వాళ్లను హతమార్చాలనుకున్నావు. ధర్మనిరతుడైన ధర్మరాజును మాయాద్యూతానికి ఆహ్వానించి అతని రాజ్యాన్ని, సంపదలను అపహరించావు. ఏకవస్త్రగా ఉన్న యజ్ఞసేనిని సభకీడ్పించి ఘోరంగా అవమానించావు. ఆడిన మాట తప్పని ధర్మరాజు నీవు చేసిన అవమానాలన్నిటినీ సహించి తమ్ముళ్లతో, భార్యతో సహా అడవులకు వెళ్ళాడు. అలా అరణ్య అజ్ఞాతవాసాలు పూర్తయిన తరువాత ధర్మజుడు నన్ను పంపగా మీకు సంధి కుదర్చడానికి నేను హస్తినాపురానికి వచ్చాను. కాని నీవు దానిని కూడా తిరస్కరించావు. అందుకు ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నావు. నీ లోభత్వము వలన, పాపచింతన వలన, అహంకారం వలన శాంత మనస్కులైన భీష్మ, ద్రోణులకు ప్రాణహాని కలిగింది. ఇంకా చెబుతాను విను. ద్రుపదుడు చేసిన తపోయజ్ఞ ప్రభావంతో అగ్నికొండలము నుండి జన్మించిన శిఖండి, దృష్టద్యుమ్నులు కారణజన్ములు. వారు భీష్మ, ద్రోణుల మరణాలకు నిమిత్తమాత్రులు. కాని వారి చావుకు అసలు కారకుడవు నీవు. అకారణంగా వారిని యుద్ధంలోకి దింపి చంపించావు. అప్పటికే ఎంతోసేపు యుద్ధం చేసి అలసిపోయి ఉన్న సాత్యకిని రక్షించడానికి భూరిశ్రవసుణ్ణి చంపడం అధర్మం కాదు కదా. కాని అనేకులు కలిసి బాలుడు, నా మేనలుడు అయిన అభిమన్యుణ్ణి చుట్టుముట్టి చంపడం నీకు అధర్మం అనిపించలేదా? చెల్లెలు వరసాని కూడా చూడకుండా పాంచాలని అరణ్యంలో నిర్బంధించి అపహరించి జయద్రథుణ్ణి చంపడం పాపమా? అలాంటి వాడిని చంపకుండా అగ్ని ప్రవేశం చెయ్యడానికి అర్జునుడేమన్నా వెర్రివాడా? అడవులలో ప్రశాంతంగా గడుపుతున్న పాండవులను అక్కడ కూడా వదిలిపెట్టక ఘోషయాత్ర నెపంతో వారిని ఇబ్బంది పెట్టడానికి వారున్న చోటికి వెళ్ళినప్పుడు నిన్ను గంధర్వులు అపహరించుకుపోతే అప్పుడు వారిని ఎదిరించి నిన్ను కాపాడింది అర్జునుడని మర్చిపోయావా? గాంగేయ, కుంభసంభవ, కర్ణ, అశ్వత్థామ, కృపాచార్య మొదలగు వీరులు వెంటరాగా నీవు మత్స్య దేశంలో ఉత్తర గోగ్రహణం చేసినప్పుడు మీ అందరినీ తన సమ్మోహనాస్త్రంతో మూర్ఛపోగొట్టి కూడా చంపకుండా సురక్షితంగా విడిచిపెట్టిన అర్జునుడి ధర్మనిరతి, దయాగుణం నీకు తెలియవా?
అటువంటి అర్జునుడు ధర్మం తప్పుతాడా? నీవు చేసిన మహాపాపాలన్నిటికీ మూల పురుషుడైన కర్ణుడు రణరంగంలో భూమిలో కూరుకున్న రథాన్ని ఎత్తుతున్నప్పుడు చంపకుండా అర్జునుడు ఎందుకు ఊరుకుంటాడు? చేత చిక్కిన అవకాశాన్ని ఎందుకు వదులుకుంటాడు? ఒకవేళ అర్జునుడు కర్ణుడిని చంపకుండా విడిచిపెట్టినా బ్రాహ్మణ శాపగ్రస్తమై భూమిలో కూరుకుపోయిన రథం పైకి లేస్తుందా? కాబట్టి ఆ సమయంలో కర్ణుడిని చంపడమే సముచితం. అర్జునుడు అదే చేశాడు. ఇక యుధిష్ఠరుడు శల్యుణ్ణి చంపడం నీవు అధర్మమని అనలేదు. మహాసంతోషం అని చెప్పి ఒక్క క్షణం ఆగి, దుర్యోధన, ఒక్క విషయం ఆలోచించు. చిన్నతనం నుండి నీవు నీ తమ్ముళ్ళు పాండవుల మీద కక్ష పెంచుకున్నారు. కాని పాండవులు మిమ్మల్ని ద్వేషించలేదు. కురువంశాన్ని కోకటి వేళ్లతో సహా పెకిలించి వేయడానికి నీవే మాయాద్యూతం అనే గుణపాన్ని చేతబూనావు. దానివల్లనే ఇంతటి వినాశనం సంభవించింది. అయినా దుర్యోధన, భీముడు చేసిన ప్రతిజ్ఞ నీవు కూడా విన్నావు కదా. గదతో తొడలు విరగ్గొడతానని ప్రతిజ్ఞ చేసినవాడు పిడిగుద్దులు గుద్దుతాడా చెప్పు. కాబట్టి వృధా మాటలు కట్టిపెట్టు అని అన్నాడు. అయితే దానికి దుర్యోధనుడు, కృష్ణ, నేను ఎన్నో వేదాంగములు శాస్త్రాలు చదివినవాడను. యజ్ఞయాగాలు చేశాను. అంతులేని సిరి సంపదలు అనుభవించాను. ఎందరో రాజులతో నీరాజనాలు అందుకున్నాను. నా శత్రువుల మదం అణిచాను. ఇప్పుడు బంధుమిత్ర సమేతంగా స్వర్గ సుఖాలు అనుభవించడానికి వెళుతున్నాను. నీ దృష్టిలో నేను చెడ్డవాడిని, దుర్మార్గుడినే కావచ్చు. కాని సంతృప్తికరమైన పరిపూర్ణ జీవితాన్ని అనుభవించాను. కాని యుద్ధంలో గెలిచిన మీరు మాత్రం అందరినీ పోగొట్టుకుని మీ శేష జీవితాన్ని పశ్చాత్తాపంతో గడుపుతారు అని అన్నాడు. అది విన్న పాండవులు తాము భీష్మ, ద్రోణ, కర్ణులను అధర్మ మార్గంలో చంపామా అన్నట్టుగా తలలు దించుకున్నారు. అయితే అప్పుడు శ్రీకృష్ణుడు వారిని చూసి, పాండుకుమారులారా, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు మహాపరాక్రమవంతులు. వారిని ధర్మయుద్ధంలో గెలవడం అసాధ్యం. కాని వారు చావనిదే ధర్మం గెలవదు. కాబట్టి నేను బహువిధాలైన ఉపాయాలతో వారిని పడగొట్టేటట్టు చేశాను. అంతేకాకుండా వారి పూర్వజన్మ కర్మలు కూడా దీనికి కారణం. కాబట్టి దాని గురించి మీరు చింతించవద్దు. మీ కష్టాలన్నిటికీ కారణమైన దుర్యోధనుడు నేల కొరిగాడు. కాబట్టి ధర్మజ, ఇక నీవే ఈ కురు సామ్రాజ్యానికి చక్రవర్తివి. రాజ్యభారము వహించి ప్రజారంజకంగా భూమిని పాలించు అని చెప్పి విజయ సూచకంగా తన శంఖాన్ని పూరించాడు. కృష్ణుడి మాటలతో పాండవులు కూడా తమ మనసులోని సంశయాన్ని విడనాడి తమ తమ శంఖాలను పూరించారు. భేరీ, మృదంగ వాయిద్య ధ్వనులు చెలరేగి ఆకాశాన్నంటాయి. అక్కడ ఉన్న వారందరూ యుద్ధంలో విజయుడైన ధర్మరాజుని పొగడ్తలతో ముంచెత్తారు. అప్పటికి సాయంత్రం అయ్యింది. ఆ తరువాత పాండవులు అక్కడి నుండి కౌరవ శిబిరాలకు పయనమయ్యారు. వారితో పాటే సాత్యకి కూడా వెళ్ళాడు. దృష్టద్యుమ్నుడు మొదలగు ప్రముఖ వీరులు, ద్రుపదుని బంధువులు, ఉప పాండవులు, మిగిలిన రాజులందరూ ధర్మరాజు వద్ద సెలవు తీసుకుని తమ తమ శిబిరాలకు చేరుకున్నారు. ఆ తరువాత పాండవులు కౌరవ శిబిరాలకు చేరుకున్నారు. ఆ ప్రదేశమంతా చాలా నిర్మానుష్యంగా ఉంది. నాటకం అయిపోయి అందరూ వెళ్లిపోయిన తరువాత నిశ్శబ్దంగా ఉన్న రంగస్థలి మాదిరి ఉన్నాయి అక్కడ ఉన్న శిబిరాలు అన్నీ. అయితే పాండవుల రాకను గమనించిన పరిచారకులు అక్కడికి వచ్చి ధర్మరాజుకు స్వాగతం పలికారు. అతడిని గంధ పుష్ప అక్షింతలతో సత్కరించారు. ఆ తరువాత పాండవులందరూ తమ రథాల మీద నుండి దిగుతున్నారు. అయితే సాధారణంగా ముందు సూతుడు దిగిన తరువాత రధికుడు రథం దిగడం ఆచారం. అయితే ఇప్పుడు మాత్రం కృష్ణుడు రథం దిగకుండా అర్జునునితో, అర్జున, నీ గాండివము, అక్షయ తునీరము తీసుకుని ముందు నీవు రథం దిగు, తరువాత నేను దిగుతాను అని అన్నాడు. కృష్ణుడు చెప్పినట్టుగానే అర్జునుడు తన గాండీవం మొదలగు ఆయుధాలను తీసుకుని రథం దిగాడు. ఆ తరువాత శ్రీకృష్ణుడు కూడా చేతిలోని రథ పగ్గాలను నొగల మీద పెట్టి కిందకు దిగాడు. కపిధ్వజంపై ఉన్న హనుమంతుడు కూడా తన భూత గణాలతో రథం నుండి తొలగిపోయాడు. అలా వారు వెళ్ళగానే అందరూ చూస్తుండగా అర్జునుని రథం ఒక్కసారిగా భగభగా మండుతూ కాలిపోయింది. అది చూసి ఆశ్చర్యపోయిన అర్జునుడు రెండు చేతులు జోడించి, కృష్ణ, ఏమిటి వింత? నా రథం ఎందుకు కాలిపోయింది అని అడిగాడు. దాంతో శ్రీకృష్ణుడు, అర్జున, యుద్ధంలో గెలవడం నీ పరాక్రమం అనుకుంటున్నావు. కాని నిజానికి కర్ణుడి అస్త్రశస్త్ర ధాటికి నీ రథం ఎప్పుడో కాలిపోయింది. నేను హనుమంతుడు ఉన్న కారణంగా అది ఇప్పటిదాకా నిలిచి ఉంది. కాని ఇప్పుడు మేము దానిపై నుండి తొలగిపోయాము
అందుకే అది కాలిపోయింది. ఇందులో వింతేముంది అని చెప్పి పక్కనే ఉన్న ధర్మరాజును కౌగిలించుకుని, ధర్మజా, నేను ఉపప్లావ్యానికి వచ్చి నిన్ను కలిసినప్పుడు అర్జునుడిని నా చేతిలో పెట్టి నా తమ్ముడి బాధ్యతను నీకు అప్పగిస్తున్నాను. అన్ని ఆపదల నుండి తనని నీవే కాపాడాలి అని అర్థించావు. నేను కూడా దానికి ఒప్పుకున్నాను. ఇదిగో యుద్ధంలో విజయుడై తిరిగి వచ్చిన అర్జునుడిని తిరిగి నీకు క్షేమంగా అప్పగిస్తున్నాను. తరువాత జరగవలసిన కార్యక్రమముల గురించి ఆలోచించు అని అన్నాడు. అప్పుడు ధర్మరాజు, కృష్ణ, ఈ 18 రోజుల యుద్ధంలో నీవు అనుక్షణం మమ్మల్ని కాపాడకపోయి ఉంటే ఈ యుద్ధ సాగరాన్ని మేము దాటగలిగేవారమా? నాడు వ్యాసుడు చెప్పనే చెప్పాడు, శ్రీకృష్ణుడు ఎక్కడ ఉంటాడో విజయం అక్కడే ఉంటుంది అని. నీ కృపా కటాక్షముల వలనే మాకు ఈ విజయం సంప్రాప్తించింది అని వినయంగా పలికాడు. ఆ తరువాత ధర్మరాజు అత్యధిక సంపదలు కలిగిన దుర్యోధనుని ధనాగారాన్నంతటినీ స్వాధీనం చేసుకున్నాడు. మిగిలిన కౌరవ శిబిరాలన్నిటినీ చూస్తూ ఆ ప్రదేశమంతా తిరుగుతుండగా శ్రీకృష్ణుడు అతనితో, ధర్మనందన, దుర్యోధనుడు లేని ఈ శిబిరం పాడుపడింది కనుక మనం ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. వేరొక ప్రశాంత ప్రదేశానికి వెళ్లి ఉందాం అని చెప్పి పాండవులను, సాత్యకిని తనతో పాటు ఓగవతి పుణ్య నదీ తీరానికి తీసుకుని వెళ్లాడు. అయితే కృష్ణుడు పాండవులను కౌరవ శిబిరాల నుంచి ఇలా తీసుకురావడానికి ఒక కారణం ఉంది. అదేంటో మీకు తరువాత తెలుస్తుంది. అలా పాండవులు సాత్యకితో పాటుగా ఓగవతి నదీ తీరం వద్దనే విడిది చేశారు. అయితే ధర్మరాజుకు మాత్రం మనసులో ఒక భయం పట్టుకుంది. అర్జునుడు చేసిన సైగతో భీముడు అధర్మ మార్గంలో దుర్యోధనుని తొడలు విరగ్గొట్టాడు, కాలితో తన్నాడు. ఈ విషయం గనుక దుర్యోధనుని తల్లి గాంధారికి తెలిస్తే తనని శపించడం తథ్యం. కాబట్టి ఆమెను శాంతింపజేయాలి అని అనుకుని ఆ కార్యానికి తగిన వ్యక్తి శ్రీకృష్ణుడే అని భావించి అతడిని హస్తినాపురానికి పంపాడు. ధర్మరాజు మాట మేరకు శ్రీకృష్ణుడు హస్తినాపురానికి వెళ్లాడు. తాను వచ్చినట్టుగా ధృతరాష్ట్రునికి వర్తమానం పంపాడు. ధృతరాష్ట్రుడు అతడిని సాదరంగా లోనికి తీసుకురమ్మని తన భటులను ఆదేశించాడు. కృష్ణుడు ధృతరాష్ట్రుని అంతఃపురంలోకి ప్రవేశించాడు. కొడుకులను పోగొట్టుకున్న ధృతరాష్ట్ర గాంధారీలను చూడడానికి వ్యాసుడు అప్పటికే అక్కడికి వచ్చి ఉన్నాడు. ఆయనను చూసిన శ్రీకృష్ణుడు సంభ్రమంతో వ్యాసునికి సాష్టాంగ ప్రమాణం చేసి ధృతరాష్ట్రునికి, గాంధారికి నమస్కరించాడు. ఆ తరువాత శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుని పక్కనే కూర్చుని ఆయన చేతులను తన చేతుల్లోకి తీసుకుని ఓదారుస్తూ, మహారాజా, మీ వంశమంతా నిష్కారణంగా నాశనమయ్యింది. ఈ పరిస్థితి రాకూడదనే నాడు పాండవులు నన్ను మీ వద్దకు దూతగా పంపారు. ఆ సంగతి మీకు కూడా తెలుసు. ఆ రోజు సంధి జరిగి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో ఒక్కసారి ఊహించి చూడండి. మహారాజా, లోకంలో జోదమాడి గెలవటం, ఓడటం సహజమే కదా. కాని ఎక్కడన్నా అంతఃపురంలోని కాంతలను సభకీడ్పించి వస్త్రాలను ఓడదీయడం చూశామా? దానిని కూడా పాండవులు సహించారు. ఆ మాటకొస్తే 12 ఏండ్ల అరణ్యవాసం చేసినా వారికి కోపం రాలేదు. అందుకే 5 మంది ఉండడానికి మనిషికి ఒక ఊరు చెప్పున 5 ఊర్లిమ్మని అర్థించారు. కాని మీ కుమారుడు లోభంతో, అహంభావంతో ఆ ప్రతిపాదనను తిరస్కరించాడు. ఆ రోజు విదురుడు మొదలగు బంధుమిత్రులు కూడా దానికి ఒప్పుకొమ్మని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కాని మీరుగాని మీ కుమారుడు దుర్యోధనుడు గాని వారి మాటలు పెడచెవిన పెట్టారు, వినలేదు. అయినా ఇప్పుడు దాని గురించి ఆలోచించడం అనవసరం. విధి నిర్ణయాన్ని ఎవ్వరూ తప్పించలేరు కదా. ధృతరాష్ట్ర మహారాజా, పాండవులు కల్మషం లేనివారు. జరిగిన దానికి మీరు వారి మీద కోపగించుకోవద్దని వేడుకుంటున్నాను. ప్రస్తుతం మీ కుమారులందరూ మరణించారు కాబట్టి మీకు, మాత గాంధారికి అంత్యక్రియలు చేయవలసిన వారు పాండవులే. మీకు వారు, వారికి మీరు తప్ప ఎవ్వరూ లేరు. కాబట్టి వారి శుభం కోరుకోవడం మంచిది. మీ మనసుకు కలిగిన బాధకు ధర్మరాజు ఎంతో దుఃఖిస్తున్నాడు. తన మనసులోని మాటలను తెలియజెయ్యమని నన్ను ఇక్కడకు పంపాడు అని చెప్పి ఆ తరువాత గాంధారిని చూస్తూ, అమ్మా గాంధారి, నీ వంటి రాజమాతను నేను ఈ భూమి మీద చూడలేదమ్మా. లేకపోతే నాడు నిండు సభలో సమస్త రాజలోకం వింటుండగా మీ కుమారుడు దుర్యోధనునికి బుద్ధి చెప్పడానికి ప్రయత్నిస్తారా? అప్పుడు మీరు దుర్యోధనునితో అన్న మాటలు ఇప్పటికీ నా చెవుల్లో గింగురుమంటున్నాయి. కాని మీ కుమారుడు మీరు చెప్పిన మాటలు వినకుండా పెడచెవిన పెట్టాడు. తనకు ఏది మేలో ఏది కీడో తెలుసుకోలేకపోయాడు. నాడు దుర్యోధనుడు మీ మాటలు విని అభిమానంతో తుల్లిపడకుండా కొంత రాజ్యం పంచి ఇచ్చి ఉంటే ఈనాడు పరిస్థితి ఇంతదాకా రాదు కదా. మీరు అప్పుడే చెప్పారు,
యుద్ధం వల్ల కీడు తప్పదని. ఇప్పుడు అలాగే జరిగింది. ఇందులో పాండవుల తప్పు ఏమీ లేదని మీకు కూడా తెలుసు. కాబట్టి వారి మీద కోపం తెచ్చుకోకండి. ఎందుకంటే మీరు కోపంతో చూస్తే చాలు ముల్లోకాలు భస్మమవుతాయి. అంతటి తపస్శాలురు మీరు. అందుకని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను, పాండవులకు మంచి జరగాలని కోరుకోండి అని అన్నాడు. దానికి గాంధారి కన్నీరు జాలువారగా, కృష్ణ, అయ్యిందేదో అయిపోయింది. ఇప్పుడు జరిగిన దాన్ని మనం మార్చలేము కదా. ఏం చేసినా పోయిన నా కుమారులు తిరిగి రారు. ఇక పాండవుల మీద కోపమంటావా? వాళ్లను ఎప్పుడూ నేను కుంతీ కుమారులుగా చూడలేదు, నా కుమారులుగానే భావించాను. కాబట్టి పాండవుల మీద ఎందుకు కోపం తెచ్చుకుంటాను? కాకపోతే నా పుత్రులందరి మరణంతో ఇప్పటిదాకా దుఃఖిస్తూ ఉన్నాను. కాని ఇప్పుడు నీ అమృత సమానమైన మాటలతో నా మనసుకి కొంత ఊరట కలిగింది. అయినా ఇప్పుడు మాకు మాత్రం ఎవరున్నారు చెప్పు? దీనుడు, వృద్ధుడు అయినా నా భర్తను నీవు పాండుకుమారులే కాపాడాలి అని చెప్పి తన పైట చెంగును ముఖానికి కప్పుకొని ఏడ్చింది. కృష్ణుడు ఆమెను, ధృతరాష్ట్రుణ్ణి తగిన విధంగా ఓదార్చాడు. ఆ తరువాత మహారాజా, మళ్లీ చెబుతున్నాను, జరిగిన దానికి బాధపడకండి. అశ్వత్థామ మిక్కిలి కోపిష్టి. అతడు పాండవులకు ఏమి కీడు తలపెడతాడోనని భయంగా ఉంది. నేను వెళ్ళొస్తాను అని అన్నాడు. దానికి ధృతరాష్ట్రుడు, అదీ నిజమే కృష్ణ, త్వరగా వెళ్ళు. పాండవులు నిన్నే ఆశ్రయించారు కాబట్టి వారిని కాపాడవలసిన బాధ్యత నీమీదే ఉంది. వెళ్ళి మరలా కనిపించు అని అన్నాడు. అనంతరం శ్రీకృష్ణుడు వారి వద్ద సెలవు తీసుకుని పాండవుల వద్దకు బయలుదేరాడు. ధృతరాష్ట్ర, గాంధారీల వద్ద సెలవు తీసుకుని శ్రీకృష్ణుడు అతి త్వరగా ఓగవతి నదీ తీరానికి చేరుకున్నాడు. అక్కడ పాండవులను కలుసుకుని జరిగినదంతా ధర్మరాజుకు వివరించాడు. ఇదిలా ఉండగా పాండవులు వెళ్లిపోయిన తరువాత వ్యాసమహాముని వరప్రభావంతో సంజయుడు యుద్ధభూమిలో సగం ప్రాణాలతో నేలమీద పడి ఉన్న దుర్యోధనుని వద్దకు వెళ్లాడు. అతడి ముఖం అంతా ధూళితో నిండి ఉంది. తన వద్దకు వచ్చిన సంజయుణ్ణి చూసిన దుర్యోధనుడు తన ముఖం మీద పడ్డ వెంట్రుకలను సరిచేసుకుని కండ్లలో నీళ్లు నింపుకుని, సంజయ, చూస్తున్నావా నన్ను? సమస్త ప్రాణికోటికి ఆధారభూతమైన ఈ ధరణి తలంబునంతటినీ ఏకచక్రాధిపత్యంగా పరిపాలించిన ఈ దుర్యోధనుడికి ఎంతటి దుర్గతి పట్టినదో చూశావా? 11 అక్షౌహిణుల సైన్యానికి అధిపతిని. నా సామంతరాజులందరూ నా కనుసైగలలో మెలిగేవారు. అంతటి వైభవాన్ని అనుభవించిన నేను ఇప్పుడు ఎలా దిక్కు ముక్కు లేకుండా పడి ఉన్నానో చూడు. ఆ భీముడు లోకనిందకు కూడా భయపడకుండా గదాయుద్ధ నియమాలను అతిక్రమించి నన్ను తొడమీద కొట్టి పడవేశాడని మన వాళ్ళందరికీ చెప్పు. నాడు భీష్మ, ద్రోణ, కర్ణ, భూరిశ్రవసులను అక్రమంగా చంపారు. నేడు నన్ను అధర్మ మార్గంలో నేలకూల్చారు. ఇది పాండవులకు వృధా విజయం కాదా? నలుగురు వాళ్ళని దూషించారా? ఇది మాత్రమే కాదు సంజయ, ఆ భీముడు నన్ను అధర్మంగా పడగొట్టడమే కాక తన అరికాలితో నా తల మీద తన్నాడు. దీనిని లోకులు మెచ్చుతారా? ప్రజలు గుర్తుపెట్టుకోకుండా ఉంటారా? నేను ఎన్నో యజ్ఞయాగాలు చేశాను. అడిగిన వారికి లేదనకుండా దానాలు చేశాను. ఎంతో మందిని శ్రీమంతులను చేశాను. విప్రులకు అగ్రహారాలు ఇచ్చి ఆదరించాను. నా బాహుబలంతో ఈ రాజ్యాన్ని సుభిక్షంగా, ప్రజారంజకంగా పరిపాలించాను. ఇదిగో ఇప్పుడు ఈ సమంత పంచకంలో మరణిస్తున్నాను. పుణ్యలోకాలకు వెళ్తాను. నా గురించి నాకు ఎలాంటి చింత లేదు. పాండవులే నన్ను అధర్మ యుద్ధంలో గెలిచి రాజ్యాన్ని కైవసం చేసుకున్నారు. నీకు అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ కనబడితే జరిగినదంతా వారికి విశదంగా నా మాటగా చెప్పు. పాండవులు అందరూ అనుకున్నట్టు ధర్మాత్ములు కాదు, అధర్మపరులు. ధర్మం అనే ముసుగును వేసుకుని లోకాన్ని మోసం చేస్తున్నారు. వారిని ఎప్పటికీ నమ్మకూడదు అని అన్నాడు. అయితే ఇంతలో చుట్టుపక్కల జనావాసంలో ప్రజలు, ముని ఆశ్రమంలోని కొంతమంది మునికుమారులు దుర్యోధనుణ్ణి చూడడానికి అక్కడికి చేరుకున్నారు. వారితో పాటే రధికత్రయమైన అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ కూడా వచ్చి దుర్యోధనుణ్ణి ఆ స్థితిలో చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. అశ్వత్థామ దుర్యోధనుడిని చూసి, రారాజా దుర్యోధన, ఎల్లప్పుడూ పలువురు రాజన్యులు నీ చుట్టూ చేరి ప్రశంసిస్తుండగా బంగారపు సింహాసనం మీద ఆసీనుడవై ఉండే నీవు ఈనాడు పక్కన తోడెవ్వరూ లేక ఒంటరిగా కటిక నేల మీద పడి ఉన్నావా? నీ బలము, శౌర్యము ఎక్కడికి పోయాయి? నీ సేనాధిపతులెవ్వరూ నిన్ను చూడడానికి రాలేదా? అహర్నిశలు సేవకులు నీకు పట్టే ఆ గొడుగులేవి? భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు నీ పక్కన ఆసీనులై ఉండగా, దుశ్శాసనుడు, వికర్ణుడు నీ కంటి వెలుగులై వెలుగగా, అష్టైశ్వర్యములు అనుభవించిన నిన్ను ఆ రాజులందరూ మర్చిపోయారా? విధి నీ పట్ల క్రూరంగా ప్రవర్తించిందయ్యా.
నువ్వు లేని మమ్మల్ని ఎవరు పాలిస్తారు? ఎవరు మాకు ఆదేశాలు ఇస్తారు? ఇప్పుడు మా ప్రస్తుత కర్తవ్యమేమిటి అని బోరున ఏడుస్తూ మోకాళ్ల మీద కోలబడ్డాడు అశ్వత్థామ. అప్పుడు దుర్యోధనుడు, గురుపుత్ర అశ్వత్థామ, నీకు తెలియనిది ఏమున్నది? మనుషుల విధి విధానాలు ఆ బ్రహ్మ సృష్టించినవే కదా. సుఖదుఖాలు వస్తూ పోతూ ఉంటాయి. మనం అన్నిటినీ సమానంగా చూడాలి. నా బంధువులు, మిత్రులు, మహావీరులందరూ యుద్ధంలో మరణించినప్పుడు నేను బ్రతికి ఉండి ప్రయోజనమేమిటి? నా బాహుబలం, వీరత్వం, శౌర్యం ప్రదర్శించి యుద్ధం చెయ్యగా నా శత్రువులు ఈ ప్రకారం కోలద్రోశారు. నాకు సద్గతిని కలిగించారు. అదీగాక శత్రువులకు చిక్కకుండా మీ ముగ్గురు ప్రాణాలతో బయటపడి నన్ను కలవడం నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తోంది అని పాండవులు అక్కడికి వచ్చినప్పటి నుండి జరిగిన విషయాలన్నీ సవిస్తరంగా వారికి వివరించాడు దుర్యోధనుడు. అది విన్న అశ్వత్థామ కోపంతో ఊగిపోయాడు. మిత్రమా దుర్యోధన, ఆ దుష్టద్యుమ్నుడు నా తండ్రిని అధర్మంగా వంచినప్పుడే నా గుండెలు మండిపోయాయి. ఇప్పుడు నిన్ను కూడా అక్రమంగా అధర్మంగా పడదోశారు. ఆ పాండవులందరినీ నా అస్త్రాలతో దగ్ధం చెయ్యకుండా నేను బ్రతికి ఉండడం వ్యర్థం. దుర్యోధన సార్వభౌమ, నీ మిత్రుడు అనుచరుడు అయిన ఈ అశ్వత్థామ ప్రతిజ్ఞ చేస్తున్నాడు. పాండవులను, పాంచాలులను, వారి బంధుమిత్రులను ఆ కృష్ణుడు చూస్తూ ఉండగానే అంతమొందిస్తాను. నన్ను ఆజ్ఞాపించండి అంటూ దుర్యోధనుడి ముందు మోకరిల్లాడు. అది చూసి దుర్యోధనుడి మనసు ఆహ్లాదంతో నిండిపోయింది. కృపాచార్య, వెంటనే పుణ్యజలాలు తెప్పించండి అని అన్నాడు. దాంతో వారిని చూడడానికి వచ్చిన మునికుమారులను అడిగి పుణ్యజలాలు తీసుకువచ్చాడు కృతవర్మ. అప్పుడు దుర్యోధనుడు కృపాచార్యుని వైపు చూస్తూ, ఆచార్య, మీరు వెంటనే అశ్వత్థామను కౌరవ పక్షానికి సర్వ సైన్యాధ్యక్షుడిగా అభిషేకించండి. పాండవులను చంపి అతడు నా పగను తీరుస్తాడు. వెంటనే అశ్వత్థామను అభిషేకించండి అని కోరాడు. రారాజు ఆదేశం మేరకు కృపాచార్యుడు వేద మంత్రాలు చదువుతూ పుణ్యజలాలతో అశ్వత్థామను కౌరవ సర్వ సైన్యాధ్యక్షునిగా అభిషేకించాడు. తనకు దక్కిన గౌరవానికి అశ్వత్థామ ఉప్పొంగిపోయాడు. ఆదరపూర్వకంగా దుర్యోధనుణ్ణి తన హృదయానికి హత్తుకున్నాడు. ఇక వెంటనే పైకి లేచి గట్టిగా సింహనాదం చేశాడు. దుర్యోధన, పాండవులను సమూలంగా నాశనం చేసి తిరిగి వచ్చి ఆ శుభవార్తను నీకు తెలియజేస్తాను. నన్ను నమ్ము అని చెప్పి కృతవర్మ, కృపాచార్యులు వెంటరాగా పాండవ శిబిరాల వైపు అశ్వత్థామ బయలుదేరాడు. అలా ఆ రధికత్రయం దక్షిణ దిశగా ప్రయాణించి పాండవుల స్థావరాలకు చేరుకున్నారు. కాని ఆ సమయంలో పాండవ శిబిరంలో ఆనందోత్సవాలు వెల్లివిరుస్తున్నాయి. అందరూ ఆడుతూ పాడుతూ సంతోష సాగరంలో మునిగి తేలుతున్నారు. ఈ సమయంలో వారి కంటపడితే చావు తప్పదని అనుకుని వేరే దారి లేక అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ అక్కడి నుండి తూర్పు దిశగా ప్రయాణించి చీకటి పడడంతో ఒక మర్రి చెట్టు కింద ఆగారు. తమ రథాలను అక్కడే నిలిపి నేల మీద శయ్యలు ఏర్పాటు చేసుకుని పడుకున్నారు. కృపాచార్యుడు, కృతవర్మ నిద్రపోయారు. కాని అశ్వత్థామకు నిద్ర పట్టలేదు. ఎంతసేపటికి తనకు చావు అంచుల మధ్య ఉన్న దుర్యోధనుడు, అతడికి చేసిన ప్రతిజ్ఞే గుర్తుకు వస్తున్నాయి. ఇప్పుడేం చెయ్యాలి? దుర్యోధనుడికి ఇచ్చిన మాటను ఎలా నిలబెట్టుకోవాలి అని ఆలోచిస్తున్న అశ్వత్థామకు ఒక దృశ్యం కనబడింది. వాళ్ళు పడుకున్న మర్రి చెట్టు మీద ఎన్నో కాకులు గూళ్లు కట్టుకుని నివసిస్తున్నాయి. ఆ గోళ్లలో ఎన్నో కాకి పిల్లలు హాయిగా నిదురిస్తున్నాయి. అయితే ఇంతలో ఒక గుడ్లగోబ వచ్చి ఆ చెట్టు మీద వాలింది. అక్కడ ఉన్న కాకిగోళ్లను చూసింది. మెల్లమెల్లగా ఆ గోళ్ల వద్దకు సమీపించి అందులో నిదురిస్తున్న కాకుల మీద ఒక్కసారిగా దాడి చేసింది. కొన్ని కాకుల పీకలు కొరికింది. కొన్నిటి యొక్క కాళ్ళు, చేతులు విరగ్గొట్టింది. కొన్నిటికి రెక్కలు చీల్చింది. ఆ విధంగా ఆ గుడ్లగోబ నిద్రలో ఉన్న ఆ కాకి పిల్లలను, కొన్ని కాకులను వేగంగా అతి సునాయాసంగా చంపింది. ఇది చూసిన అశ్వత్థామ మెదడులో ఒక మెరుపులాంటి ఆలోచన తలుక్కుమని మెరిసింది. ఆహా, నిద్రపోతున్నప్పుడు శత్రు సంహారం చెయ్యమని ఈ గొడ్లగోబ నాకు చక్కని ఉపదేశమిచ్చింది. నేను కూడా ఇదే విధంగా పాండవులను, పాంచాలులను వారు నిద్రిస్తున్న సమయంలో అతి దారుణంగా వధిస్తాను. పాండురాజు కొడుకులను, వారి కొడుకులను బంధుమిత్రు సమేతంగా రూపుమాపుతానని దుర్యోధనుడికి మాట ఇచ్చాను. అది నెరవేర్చుకోవాలంటే ఇది ఒక్కటే మార్గం. నేనొక్కడినే ఎలాంటి సైన్య సహాయం లేకుండా అత్యంత పరాక్రమవంతులైన వారినందరినీ సంహరించలేను. అది మంచిదీ కాదు. కాబట్టి ఏమాత్రం సందేహించకుండా పాండవ శిబిరంలోకి ప్రవేశించి ఆదమరచి నిద్రపోతున్న పాండవులను, వారి పుత్రులను బంధుమిత్ర సమేతంగా తుదముట్టిస్తాను. ఆ పని ఈరోజే చెయ్యాలి. ఎప్పుడో చెయ్యడం వల్ల ప్రయోజనమేముంది? రారాజు మేనిలో ప్రాణం ఉండగానే అపాండవం చేసిన ఎడల రారాజు నిశ్చింతగా కన్ను మోస్తారు.
పాండవులను వారి బంధుమిత్రులను ఎలా చంపాలా అని ఆలోచిస్తున్న నాకు ఈ ఉలూకము కర్తవ్యోపదేశం చేసింది. ఈ సమయంలో ధర్మాధర్మ విచక్షణ పనికిరాదు. శత్రు సంహారం చేసేటప్పుడు అధర్మమని తలంపక ఉపాయంతో కార్యం నెరవేర్చుకోవాలి. అది శాస్త్ర సమ్మతం కూడా. శత్రురాజుల మీద దండెత్తినప్పుడు, శత్రువులు ఇరుకు దారిలో వెళుతున్నప్పుడు, నిద్రిస్తున్నప్పుడు వారి మీద పడి చంపడం శాస్త్ర సమ్మతమని పెద్దలు చెబుతారు కదా. కాబట్టి ఇలా చెయ్యడం తప్పు కాదు. అదీగాక పాండవులు భీష్ముణ్ణి, ద్రోణుణ్ణి, కర్ణుణ్ణి చంపినప్పుడు ధర్మం పాటించారా? వారు అధర్మాన్ని ఆశ్రయించినప్పుడు నేను మాత్రం ధర్మంగా ఎందుకు ప్రవర్తించాలి? కాబట్టి కల్మష హృదయులైన పాండవులను, వారి బంధువులను నిద్రలో ఉండగా చంపడం యుద్ధనీతి అవుతుందే గాని నిందించదగినది కాదు అని తనలో తాను నిశ్చయించుకున్నాడు అశ్వత్థామ. వెంటనే తన మేనమామ అయిన కృపాచార్యుణ్ణి, కృతవర్మను మేల్కొల్పాడు. మిత్రమా, కృతవర్మ, మామా కృపాచార్య, రారాజుని ఒక్కడిని చేసి ఆ పాండవులందరూ కలిసి అక్రమంగా అతనిని కోలదోశారు. 11 అక్షౌహిణులకు అధిపతి నేడు అతి దీనుడై నేల మీద పడి ఉన్నాడు. ఆ పాపాత్ముడు భీముడు రారాజుని కాలితో తల మీద తన్నాడు. మనం ఇంతమంది ఉండి కూడా దుర్యోధనుడు దిక్కులేనివాడయ్యాడే. దీనికి మనం తప్పక ప్రతీకారం తీర్చుకోవాలి. ఇప్పుడు ఏం చెయ్యాలో ఆలోచించండి అని అన్నాడు. దానికి కృపాచార్యుడు, అశ్వత్థామ, నీ మనసులో ఏముందో మాకు తెలియజెయ్యి. అప్పుడు మేము కూడా మాకు తోచిన ఉపాయం చెబుతాం. కాని దానికి ముందు నేను చెప్పే 4 మాటలు విని తరువాత నీ అభిప్రాయం చెప్పు. ఏ పని ప్రారంభించడానికైనా పురుష ప్రయత్నం, దైవ సహాయం రెండూ తప్పకుండా ఉండాలి. ఏ ఒక్కదానితో కూడా పని సానుకూలపడదు. దైవం అనుకూలించి వర్షం కురిసినా రైతు నేలలో విత్తనాలు వేయకపోతే పంట పండదు కదా. అలాగే రైతు నేలలో విత్తనాలు నాటినా దైవం అనుకూలించి వర్షం కురిపించకపోతే పంట పండదు. కాబట్టి ఏ పని సఫలం కావడానికైనా పురుష ప్రయత్నం, దైవ సహాయం ఈ రెండూ తప్పనిసరి. ధర్మం తప్పకుండా చేసే ఏ పనికైనా దైవ సహాయం ఉంటుంది. ఆ పని సానుకూలమవుతుంది. అధర్మంతో చేసే పనులు మొదట మంచి ఫలితాలను ఇచ్చినా కాలక్రమంలో అవి ఆ వ్యక్తిని బాధిస్తాయి. మన దుర్యోధనుని విషయంలో అదే జరిగింది. దుర్యోధనుడు మొదట్లో వివేకం కోల్పోయి క్రోధము, మోహము మనసులో గూడు కట్టుకొనగా దురభిమానంతో ఎవరెన్ని చెప్పినా వినకుండా పాండవులను, ద్రౌపదిని పరాభవించాడు. దానికి ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాడు. కాబట్టి ధర్మం తప్పకుండా మనం కార్యం నెరవేర్చాలి. ఇప్పుడు మనమందరం ధృతరాష్ట్రుని వద్దకు వెళ్దాం. ఆయనకు, గాంధారికి పరిస్థితులు తెలియజేసి వాళ్ళు ఏం చెబితే అది చేద్దాం. పైగా అక్కడ విదురుడు కూడా ఉంటాడు. వారు చెప్పిన మాట ధర్మబద్ధము అవుతుందే గాని ధర్మ విరుద్ధము కాదు. కాబట్టి బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకో అని హితవు చెప్పాడు కృపాచార్యుడు. అయితే ఆ మాటలన్నీ విన్న అశ్వత్థామ, మామా, ధర్మము దేశకాలమాన పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది. ఒకడు ధర్మం అనుకున్నది మరొకడికి అధర్మం కావచ్చు. పేదవాడిగా ఉన్నప్పుడు ధర్మం అనిపించింది, ధనవంతుడైనప్పుడు అదే అధర్మంగా అనిపించవచ్చు. కాబట్టి నేను నమ్మినదే ధర్మం. దానిని నేను నా మరణానికి కూడా భయపడకుండా ఆచరిస్తాను. నేను బ్రాహ్మణ వంశంలో పుట్టాను. నా దౌర్భాగ్యం కొద్దీ విల్లు పట్టాను, క్షాత్రం అవలంబించాను. ఇంతకాలం తరువాత మరలా నాకు బ్రాహ్మణ్యం వంక మరలడం చేత కాదు. నా తండ్రిని ఆయన అస్త్ర సన్యాసం చేసిన సమయంలో ఒకడు దారుణంగా చంపాడు. వాడింకా బ్రతికే ఉన్నాడు. నా తండ్రిని చంపినవాడు బ్రతికి ఉండగా నేను మనశ్శాంతితో ఎలా ఉండగలను? కాబట్టి ఈరోజు నా తండ్రిని చంపిన ఆ దుర్మార్గుడిని తన వారందరితో సహా సంహరిస్తాను. దానికి ఒక ఉపాయం ఆలోచించాను. నా శత్రువులందరూ విజయ గర్వంతో ఆనందోత్సాహాలలో తేలియాడి అలసి సొలసి గాఢంగా నిద్రపోతున్నారు. వారిని అంతమొందించడానికి ఇదే సరైన సమయం. పైగా మనం బ్రతికి ఉన్నామని వాళ్లకు తెలియదు. నేను వచ్చి వారిని వధిస్తానని అస్సలు ఊహించరు కదా. కాబట్టి ఇప్పుడే వాళ్ల మీద దాడి చేస్తాను. ఏమరపాటుగా ఉన్న శత్రువుల మీద విరుచుకు పడతాను. వారి పీకలను కోసి అత్యంత దారుణంగా చంపుతాను. వారి శిబిరాలను పీనుగుల పెంటగా చేసి భూతాలకు ఆహారంగా చేస్తాను. నా తండ్రిని చంపిన వాడి అవయవాలు ఆ పీనుగుల పెంటల మధ్య చచ్చి ఏనుగులు, గుర్రాల కలేబరాల మధ్య చల్లా చెదురుగా పడి ఉండటం నేను కల్లారా చూడాలి. మామా, ఇదే నా శపథం. ఆ నీచుడు దృష్టద్యుమ్నుని పీక పట్టుకుంటాను. వాడి గర్వం అనగదొక్కుతాను. వాడిని అస్త్రశస్త్రాలతో చంపను. పశువుని చంపినట్టు చంపుతాను. పాండవులను, పాండవ సుతులను నా ఇష్టం వచ్చినట్టు నరుకుతాను. అత్యంత దారుణంగా చంపుతాను. వారి రక్తంతో నా తండ్రికి పితృతర్పణం విడిస్తాను.
ఇదే నా ప్రతిజ్ఞ, నా ప్రస్తుత కర్తవ్యం కూడా అని పగతో ఆవేశంతో రగిలిపోతూ అన్నాడు అశ్వత్థామ. అతడు చెప్పినదంతా శాంతంగా విన్నాడు కృపాచార్యుడు. కుమారా, అశ్వత్థామ, నీకు అపకారం చేసిన వాడికి తిరిగి అపకారం చెయ్యాలి అనుకోవడంలో తప్పులేదు. దానికి నీవు ఒక పద్ధతిని అవలంబిస్తున్నావు. దానికి నేను అడ్డు చెప్పను కూడా. అయితే మేము కూడా నీతో పాటు ఉండి నీ ప్రయత్నంలో పాలు పంచుకుంటాం. కాని ప్రస్తుతం మనం ముగ్గురం బాగా అలసిపోయి ఉన్నాం. ఈ రాత్రికి విశ్రాంతి తీసుకుని రేపు ఉదయమే మన ప్రయత్నం ప్రారంభిద్దాం. నీవు రెట్టించిన ఉత్సాహంతో శత్రువులను గెలుస్తావు. నువ్వు యుద్ధభూమిలో నిలబడితే నిన్ను గెలవగలవాడు ఎవ్వడు? ఇక నా సంగతి నీకు తెలుసు. ఈ కృతవర్మ అత్యంత బలవంతుడు, అస్త్రశస్త్ర కోవిదుడు, శౌర్యవంతుడు కూడా. కాబట్టి ప్రస్తుతానికి ఆ కవచం తొలగించి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకో. రేపు ఉదయం మన ముగ్గురం పాండవుల మీద యుద్ధానికి వెళ్దాం. మనం వారిని చంపడమో లేక వారి చేతుల్లో చావడమో ఏదో ఒకటి జరుగుతుంది. అంతేగాని ఒట్టి చేతులతో రాము కదా అని అన్నాడు. దానికి అశ్వత్థామ, మామ, ఈ లోకంలో కోపంతో ఉన్నవాడికి, డబ్బు సంపాదనలో పడ్డవాడికి, వ్యాధితో బాధపడుతున్న వాడికి, కామంతో కళ్ళు మూసుకుపోయిన వాడికి నిద్ర పడుతుందా? ప్రస్తుతం నా శరీరం కోపంతో దహించుకుపోతూ ఉంది. నా తండ్రి మరణాన్ని తలుచుకొని నా గుండె రగిలిపోతోంది. శత్రువులను చంపి నా స్వామి దుర్యోధన రుణం తీర్చుకోవాలి. అంతదాకా నాకు నిద్ర రాదు. పగలు మనం పాండవులను ఎదిరించి నిలవలేం. వారికి అర్జునుడు, కృష్ణుడు అండగా ఉంటారు. కాబట్టి ఈ రాత్రిపూటనే శత్రు సంహారం గావిస్తాను. దయచేసి నన్ను ఆపకండి. ఇది నా నిశ్చయం. పాండవులు, వారి బంధుమిత్రులు, సైనికులు గాఢ నిద్రలో ఉండగా వారందరినీ చంపి ఆ విషయం రారాజు దుర్యోధనుడికి చెప్పి ఆ తరువాత నేను సుఖంగా నిదురిస్తాను అని అన్నాడు. అశ్వత్థామ, కోపంతో ఉన్నవాడికి ఏది మంచి ఏది చెడు అన్నది తెలియదు. ప్రస్తుతం నీవు అదే స్థితిలో ఉన్నావు. కాబట్టి కోపమో క్రూరత్వమో విడిచి నా మాటలు సావధానంగా విను. నిద్రిస్తున్న వారిని, ఆయుధాలు విడిచిపెట్టిన వారిని, శరణు కోరిన వారిని వధించడం ధర్మం కాదు. ఈ సమయంలో పాండవులు, పాంచాలురు, వారి సమస్త సైన్యము గాఢంగా నిద్రపోతున్నారు. నిద్రపోయే మనిషి చచ్చిన వాడితో సమానం. కాబట్టి చచ్చిన వారి మాదిరి పడి ఉన్న వాళ్ళని చంపి నరకానికి ఎందుకు పోతావు? మహాస్త్ర కోవిదులలో, మహారథులలో ప్రథముడవు. అలాంటి నీవు ఇలాంటి నీచ కార్యానికి పాల్పడతావా? కాబట్టి నా మాట విను. రేపు ఉదయం మనం పాండవులతో యుద్ధం చేద్దాం అని చెప్పి అశ్వత్థామను ఒప్పించడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నించాలో అన్ని విధాలుగా ప్రయత్నించాడు కృపాచార్యుడు. కాని ఎన్ని చెప్పినా అశ్వత్థామ ఆయన మాటలను వినలేదు. మామా కృపాచార్య, నీవు పెద్దవాడవు, నన్ను శాసించదగ్గవాడివి. నీవు చెప్పినదంతా సత్యము. కాని నేను చెప్పేది కూడా వినండి. అందరు రాజులు చూస్తూ ఉండగా అస్త్ర సన్యాసం చేసిన నా తండ్రిని పాంచాల రాజకుమారుడు దృష్టద్యుమ్నుడు పాపమని కూడా తలంపక ఆయన జుట్టు పట్టుకుని తల నరికాడు. శిఖండిని అడ్డు పెట్టుకుని భీష్ముణ్ణి అర్జునుడు పడగొట్టాడు. భూమిలో రథచక్రం కూరుకుపోగా దానిని ఎత్తుతున్న సమయంలో కర్ణుడిని సంహరించాడు అర్జునుడు. అంతేకాకుండా అర్జునుడు భూరిశ్రవుని చెయ్యి నరికిన తరువాత అతడు ప్రాయోపవేశం చేశాడు. అలా ప్రాయోపవేశం చేస్తున్న భూరిశ్రవుణ్ణి సాత్యకి అతి దారుణంగా చంపాడు. ఇదంతా ఎందుకు? ఎక్కడో మడుగులో దాక్కున్న దుర్యోధనుణ్ణి బయటకు లాగి అందరూ చుట్టుముట్టి భీమసేనుణ్ణి పురిగొల్పి అధర్మంగా అతని తొడలు విరగ్గొట్టి పడగొట్టారు. ఇన్ని విధాలుగా యుద్ధ ధర్మాలు అతిక్రమించిన వారిని, అసలు యుద్ధ ధర్మము అనే వంతెనను కూల్చిన వారిని వదిలిపెట్టి నన్ను మాత్రం ధర్మంగా నడవమనడం న్యాయంగా ఉందా మామా? మామా, తొడలు విరిగి నేల మీద పడి ఉన్న దుర్యోధనుడు నన్ను చూసి దీనంగా పలికిన పలుకులు నువ్వు వినలేదా? నీకు కోపం రాలేదా? అందుకనే మామా, నేను చేసేది అధర్మమైన బాధపడను. నా తండ్రిని అధర్మంగా చంపిన దృష్టద్యుమ్నుణ్ణి అధర్మంగానే చంపుతాను. దానివలన నేను కీటకంగా జన్మించిన బాధపడను. ఇదే నా నిశ్చయం. నన్ను ఆపడం ఎవరితరమూ కాదు అని అంటూనే రథం ఎక్కాడు అశ్వత్థామ. ఇక ఎంత చెప్పినా అతడు వినడని అర్థమైన కృపాచార్యుడు, అశ్వత్థామ, నువ్వు, నేను, ఈ కృతవర్మ అందరం ఒకే పని మీద బయలుదేరాము. అలాంటప్పుడు మమ్మల్ని వదిలి నీవు ఒంటరిగా వెళ్లడం భావ్యమా? తప్పైనా ఒప్పైనా మేము కూడా నీవెంటే నడుస్తాం అని చెప్పి కృపాచార్యుడు, కృతవర్మ కూడా తమ తమ రథాలను ఎక్కారు. అది చూసి అశ్వత్థామ సంతోషించి, మంచిది మామ, నా తండ్రిని చంపిన వాడిని చంపడం కోసం, దుర్యోధనునికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం నేను వెళ్తున్నాను. నాతో పాటు మీరు కూడా వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఆలస్యమవుతోంది, త్వరగా రండి అంటూ తన రథాన్ని ముందుకు పోనిచ్చాడు అశ్వత్థామ.
అతడిని అనుసరిస్తూ వారు కూడా బయలుదేరారు. అలా ఆ ముగ్గురు రధికులు పాండవులు విడిది చేసి ఉన్న స్కందవనాల వైపు సాగిపోయారు. అశ్వత్థామ ముందుకి దూసుకుపోతున్నాడు. కృపాచార్యుడు, కృతవర్మ వెనకబడ్డారు. అయితే ఆ సమయంలో ఒక భయంకరమైన భూతం ఒకటి అశ్వత్థామకు ఎదురుగా వచ్చి నిలిచింది. దానిని చూసి ఆశ్చర్యపోయాడు అశ్వత్థామ. ఏమాత్రం భయపడకుండా తన అస్త్రశస్త్రాలను దానిమీద ప్రయోగించాడు. కాని వాటన్నిటినీ ఆ భూతం తన నోరు తెరచి మింగేసింది. అశ్వత్థామ వద్దనున్న అస్త్రశస్త్రాలు అన్నీ అయిపోయాయి. దాంతో అతడికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. తన వరలో నుంచి ఖడ్గాన్ని తీసి ఆ భూతాన్ని ఎదుర్కొన్నాడు. కాని ఆ కత్తి ఆ భూతాన్ని తాకగానే మాడి మసైపోయింది. అయినా కూడా వెనక్కి తగ్గకుండా అశ్వత్థామ తన వద్దనున్న తోమరములను, చక్రాయుధాలను ఆ భూతం మీదకు విసిరాడు. కాని అవన్నీ దానికి తగిలి తునాతునకలయ్యాయి. తరువాత తన గదను ప్రయోగించాడు. ఆ భూతం ఆ గదను కూడా మింగేసింది. తన ప్రయత్నాలు అన్నీ వ్యర్థం కావడంతో సాయం కోసం వెనక్కి తిరిగి చూశాడు అశ్వత్థామ. కృపాచార్యుడు, కృతవర్మ కనుచూపు మేరలో కూడా కనిపించడం లేదు. కృపాచార్యుడి మాటలు వినకుండా ముందుకు దూకినందుకు అశ్వత్థామ చింతించాడు. ఇప్పుడేం చెయ్యాలి? ఈ భూతాన్ని ఎలా ఎదుర్కోవాలి అని ఎన్నో రకాలుగా ఆలోచించి చివరకు తన మనసు కుదుటపరుచుకున్నాడు. ఈ సమయంలో నాకు సహాయం చెయ్యగలవారు ఒక్కరే. ఆయనే ఆ దేవాది దేవుడు, మహాదేవుడు. కాబట్టి ఆయననే ధ్యానిస్తాను. ఆ ఈశ్వరుడే నాకు తగిన మార్గం చూపిస్తాడు అని అనుకుని అచంచలమైన భక్తితో అనేక స్తోత్రాలతో పరమశివుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టాడు అశ్వత్థామ. అప్పుడు అశ్వత్థామ ముందు ఒక బంగారు వేదిక కనబడింది. దానిమీద అగ్నిగుండం మండుతూ ఉంది. ఆ అగ్నిగుండం నుండి అనేకానేక ఆకృతులతో ప్రమదగణాలు బయటకు వచ్చాయి. అయితే వాటిని చూసి అశ్వత్థామ భయపడలేదు. అతని మనసు ఈశ్వరునిపై లగ్నమై ఉంది. కాని ఎంత ప్రార్థించినా ఈశ్వరుడు ప్రత్యక్షం కాలేదు. దాంతో తన విల్లు, అంబులతో సహా ఆ అగ్నిగుండంలో దూకడానికి సంసిద్ధమయ్యాడు. కాని తనను దహించడానికి సరిపడేంత అగ్ని అక్కడ వెలగడం లేదు. దాంతో తన విల్లు, అమ్ములు, బాణాలు, శస్త్రాలు, ఆయుధాలు అన్నీ ఆ అగ్నిలో వేసి దాన్ని మరింత ప్రజ్వలింపజేశాడు. ఆ తరువాత తన చేతులు జోడించి, ఓ పరమేశ్వర, నాకు ఏం చెయ్యాలో తోచడం లేదు. నీవు నా ఎదుట ప్రత్యక్షమై నా శత్రువులను చంపే బలాన్ని, శక్తిని ప్రసాదించు. లేని ఎడల నేను ఆత్మ బలిదానం చేసుకుంటాను. హరహర మహదేవ, హరహర మహదేవ అంటూ ఆ మంటల్లోకి దూకబోయాడు అశ్వత్థామ. అయితే అది చూసి అప్పటిదాకా అతడిని అడ్డుకున్న మాయాభూతం ఒక్కసారిగా పరమేశ్వరుని రూపంలో దర్శనమిచ్చింది. అది చూసి ఆశ్చర్యపోయిన అశ్వత్థామతో ఈశ్వరుడు, అశ్వత్థామ ఆగు, నీ అచంచలమైన భక్తికి, అకుంఠిత దీక్షకు సంతోషించాను. అయితే నేను విష్ణువంశ సంభూతుడైన శ్రీకృష్ణుడు ఒక్కటే. మా మధ్య భేదం లేదు. అతడు నన్ను పూజిస్తాడు, నేను అతడిని అభిమానిస్తాను. ఆ శ్రీకృష్ణుని మీద ఉన్న గౌరవం వల్లనే నేను ఈ విధమైన భూతాకృతిలో వచ్చి నిన్ను పాండవ శిబిరాల వైపు వెళ్లకుండా అడ్డగించాను. కాని యుద్ధం నుండి బయటపడిన పాంచాలురు చావవలసిన సమయం ఆసన్నమైంది. గమనిక, ఇక్కడ పాంచాలురు అంటే అర్థం దృష్టద్యుమ్నుడు, శిఖండి, ఇంకా పాంచాల సైన్యం మొదలగువారు. ఈరోజు ఈ పాంచాలురు అందరూ నీ చేతిలో హతమవుతారు. ఇదిగో ఈ ఖడ్గంతో వారిని సంహరించు అంటూ ఒక మహిమాన్వితమైన అద్భుత ఖడ్గాన్ని అశ్వత్థామకు ప్రసాదించాడు పరమశివుడు. అంతేకాకుండా అశ్వత్థామకు తెలియకుండా ఈశ్వరుడు అతనిలోకి ప్రవేశించి ఆవహించాడు. దాంతో అతనిలో నూతన శక్తి, ధైర్యం, తెగింపు అలుముకున్నాయి. అగ్నిలో వేసి దహించిన విల్లు, అమ్ములు, అస్త్రశస్త్రాలు యథాతథంగా రథం మీద ఉన్నాయి. అశ్వత్థామ తిరిగి రథం ఎక్కాడు. ఇంతలో కృపాచార్యుడు, కృతవర్మ కూడా అక్కడికి చేరుకున్నారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ ముగ్గురు రధికులు పాండవ శిబిరాల వైపు బయలుదేరారు. అశ్వత్థామలో ఆవహించిన మహాశివుణ్ణి అనుసరిస్తూ ప్రమద ఘనాలు కూడా అదృశ్య రూపంలో అతడిని వెంబడించాయి. అలా అందరూ కొంతసేపు ప్రయాణించి పాండవ శిబిరాలకు చేరుకున్నారు. కృపాచార్యుడు కృతవర్మలను ముఖద్వారం వద్ద ఉంచి తానొక్కడే లోపలికి ప్రవేశించాడు అశ్వత్థామ. అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. అయితే అశ్వత్థామ ముందుగా దృష్టద్యుమ్నుని శిబిరానికి వెళ్లాడు. మనసులో ఈశ్వరుణ్ణి తలచుకొని ఆయన ప్రసాదించిన మహా ఖడ్గాన్ని చేతిలోకి తీసుకున్నాడు.
గాఢంగా నిద్రపోతున్న దృష్టద్యుమ్నుణ్ణి చూశాడు. ఒక్కసారిగా అతని కళ్ళలో కసి, కోపం, ఇన్నాళ్లకు తన తండ్రిని చంపిన వాడిని చంపబోతున్నాననే సంతోషం తాండవించాయి. వెంటనే నిద్రిస్తున్న దృష్టద్యుమ్నుణ్ణి గట్టిగా కాలితో తన్ని నిద్రలేపాడు. ఆపై నేల మీద పడవేసి అతడి గుండెల మీద మోకాలు పెట్టి అదుముతూ పిడికిళ్లతో బలంగా కొట్టసాగాడు. అనుకోని ఈ హఠాత్ పరిణామానికి దృష్టద్యుమ్నుడు నోటమాట లేకుండా పడిపోయాడు. అప్పుడు అశ్వత్థామ తన ధనస్సుకి ఉన్న తాడుని విప్పి దృష్టద్యుమ్నుని కంఠానికి చుట్టి ఉరి బిగించాడు. అంతేకాకుండా గుండెల మీద, మెడ మీద కాళ్లతో తొక్కుతూ అత్యంత ఘోరంగా ఒక పశువుని చంపినట్టు చంపుతున్నాడు. ఏమైనా మాట్లాడడానికి గాని, ఎవరినైనా పిలవడానికి గాని దృష్టద్యుమ్నునికి అసలు నోటి నుంచి మాట బయటకు రావడం లేదు. ఎదిరించి పోరాడడానికి అవకాశం లేకుండా అయిపోయింది అతని పరిస్థితి. దాంతో ఇక తన మరణం తథ్యమని భావించి ఎలాగోలా మాట పెగుల్చుకొని, అశ్వత్థామ, నన్ను నీ అస్త్రాలతో గాని ఆయుధాలతో గాని చంపి వీరమరణం ప్రసాదించు, ఉత్తమ లోకాలు కలిగించు, అంతేగాని ఇలా నీచంగా చంపకు అంటూ వేడుకున్నాడు. కాని అవేమీ అశ్వత్థామ వినలేదు. వీలులేదు, నా తండ్రిని చంపిన వాడికి ఉత్తమ గతులు కలగకూడదు, నిన్ను ఇలాగే దారుణంగా అతి నీచంగా చంపుతాను అని ఇష్టం వచ్చినట్టు అతనిని తన పిడికిళ్లతో గుద్దుతున్నాడు. అయితే ఆ శబ్దాలు విని అప్పటికే చుట్టుపక్కల వాళ్ళు మేల్కొన్నారు. కాని అశ్వత్థామ యొక్క ఉగ్ర రూపాన్ని, భయంకరాకృతిని చూసి అతన్ని ఒక రాక్షసుడు అని తలచి ఆపడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. దాంతో అశ్వత్థామ మరింత రెచ్చిపోతూ ఒక పక్క నుండి పీకకు వేసిన ఉరిని మరింత గట్టిగా బిగిస్తూ మోకాళ్లతో ఇష్టం వచ్చినట్టు కొడుతూ దృష్టద్యుమ్నుణ్ణి క్రూరంగా హతమార్చాడు. ఆ తరువాత అతడి కంఠానికి చుట్టిన తాడును తీసి మరలా తన వింటికి బిగించుకొని ఆ శిబిరం నుంచి బయటకు వచ్చాడు. తన రథం ఎక్కి మిగిలిన శిబిరాల వైపు వెళ్లసాగాడు. అయితే అప్పటిదాకా అదంతా కళ్ళప్పగించి చూసిన కాపలాదారులు ఒక్కసారిగా పెద్ద పెద్దగా అరవడం మొదలుపెట్టారు. ఆ అరుపులు విని చుట్టుపక్కల శిబిరాలలో నిద్రిస్తున్న రాజులు, సైనికులు అంతా నిద్రలేచారు. ఏం జరిగిందోనని అందరికీ అయోమయంగా ఉంది. ఎవరో భయంకరాకారుడు వచ్చి రాకుమారుడు దృష్టద్యుమ్నుడిని హతమార్చాడు అని ఆ ఒక్క విషయం మాత్రం స్పష్టంగా చెప్తున్నారు కాపలాదారులు. అది విని అందరూ ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడిని వదిలిపెట్టకండి, పట్టుకొని చంపండి అంటూ కేకలు పెట్టారు. వెంటనే సైనికులందరూ వెళ్లి అశ్వత్థామను పట్టుకున్నారు. కాని తనలో ఆవహించిన రుద్రుని శక్తితో వాళ్ళందరినీ ఒక్క క్షణంలో అంతమొందించాడు అశ్వత్థామ. ఆ తరువాత అర్జునుని చక్రరక్షకులైన ఉత్తమౌజుడు యుధామాన్యుని శిబిరాల వద్దకు వెళ్లాడు. ఉత్తమౌజుని గుడారంలోకి ప్రవేశించి అతని జుట్టు పట్టుకొని ఈడ్చి నేల మీద పడేసి తన కత్తితో అతని తలను తెగనరికాడు. అది చూసిన యుధామాన్యుడు అశ్వత్థామను ఎదుర్కొనే ప్రయత్నం చేయగా అదే కత్తితో అతని తలను కూడా తెగనరికాడు. ఆ సమయంలో అసలు అశ్వత్థామను ఎదుర్కొనేవారే లేకపోయారు. పాంచాల వీరులందరినీ వరుసబెట్టి నరుకుతున్నాడు. అతని శరీరమంతా రక్తంతో తడిసి ఎరుపెక్కిన కళ్ళతో రాక్షసుడి మాదిరి అత్యంత భయంకరంగా కనబడుతున్నాడు. అతడి ఉగ్ర రూపాన్ని చూసే చాలా మంది సైనికుల ప్రాణాలు పోతున్నాయి. ఆ తరువాత ద్రుపదుని మిగిలిన కుమారుల శిబిరాలలోకి ప్రవేశించి వారందరినీ చంపి యమపురికి సాగనంపాడు అశ్వత్థామ. అంతేకాకుండా గుర్రపు శాలలు, ఏనుగు శాలల్లోని గుర్రాలను, ఏనుగులను వధించాడు. అసలు ఎదుట ఉన్నది మనిషా, పశువా అన్న భేదం లేకుండా అతనికి అడ్డు వచ్చిన వారందరినీ అడ్డంగా నరుకుతూ పోతున్నాడు. అక్కడ మృత్యుదేవత తాండవిస్తోందా అన్నంత దారుణంగా మారిన కాండ సాగిస్తున్నాడు. ఒక్కొక్క శిబిరంలోకి ప్రవేశించడం, అందులో నిద్రిస్తున్న వారిని నరకడం, పక్కనే కట్టి ఉన్న గుర్రాలను, ఏనుగులను వధించడం, మళ్లీ వేరొక శిబిరంలోకి దూరడం, దొరికిన వారిని దొరికినట్లు చంపడం, ఈ విధంగా యమధర్మరాజు మాదిరి ప్రళయ తాండవం చేస్తున్న అశ్వత్థామను చూసి ఎవరో రాక్షసుడు వచ్చాడు, అందరినీ భయంకరంగా చంపుతున్నాడు అని భయపడుతూ కేకలు పెడుతున్నారు అక్కడివారు. అయితే ఈ కలకలం విన్న శిఖండి, ఉపపాండవులు ఒక వ్యూహంలా ఏర్పడి అశ్వత్థామను ఎదుర్కొన్నారు. అప్పుడు వారందరినీ ఒకసారి తీక్షణంగా చూశాడు అశ్వత్థామ. అతనిలో ఆవహించిన రుద్రుడు ఒక్కసారిగా విజృంభించాడు. ఈశ్వర ప్రసాదిత ఖడ్గంతో వారందరినీ ఒక్కొక్కరిగా నరకడం మొదలుపెట్టాడు. ముందుగా తన మీదకు వచ్చిన ధర్మరాజు కుమారుడు ప్రతివింధ్యుణ్ణి ఒక్క వేటుతో రెండుగా నరికి చంపాడు. అది చూసిన భీముడి కుమారుడు శృతసోముడు గట్టిగా అరుస్తూ తన ఖడ్గంతో అశ్వత్థామను ఎదుర్కొన్నాడు.
కాని అశ్వత్థామ అతడి చేతిలోని ఆ ఖడ్గాన్ని ముక్కలు చేసి శృతసోముని శరీరమంతా పొడిచి పొడిచి చంపాడు. అతడిని అలా చంపుతుండగానే అంతలో నకులుని కుమారుడు శతానీకుడు అశ్వత్థామ మీదకు ఉరికి తన చక్రాయుధంతో అతడి గుండెల మీద గాయం చేశాడు. కాని అశ్వత్థామ దానిని తట్టుకొని శతానీకుణ్ణి నేల మీద పడద్రోసి అతని తలను ఖండించాడు. ఇది చూసి సహదేవుని కుమారుడు శృతసేనుడు తన గదతో అశ్వత్థామ భుజం మీద గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బకు అతడు 2 అడుగులు వెనక్కి తూలి మళ్లీ అంతలోనే సర్దుకొని తన అరచేతితో శృతసేనుని ముఖం మీద చరిచాడు. పిడుగుపాటు వంటి ఆ దెబ్బకు అతడు అక్కడికక్కడే ముఖం పగిలి చనిపోయాడు. తన సోదరులందరి మరణాన్ని కల్లారా చూసిన అర్జునుని కుమారుడు శృతకీర్తికి బాధ, కోపం, కసి అన్నీ ఒకేసారి కలిసి వచ్చాయి. ఈ రోజు నీ చావు తథ్యం అంటూ వీరావేశంతో అశ్వత్థామ మీదకు దూకాడు శృతకీర్తి. కాని ఆ మరు నిమిషంలోనే అశ్వత్థామ ఖడ్గానికి బలై అతడి కంఠం తెగి నేల మీద పడింది. ఆ ప్రకారం అశ్వత్థామ ఉప పాండవులను అనగా పాండవుల కుమారులందరినీ అత్యంత దారుణంగా వధించాడు. తరువాత శిఖండి వంతు వచ్చింది. అతని వెంట ప్రభద్రక సైన్యం కూడా నిలిచి అందరూ కలిసి అశ్వత్థామను ఎదుర్కొన్నారు. కాని అశ్వత్థామ మానవాతీత శక్తి ముందు వారు నిలువలేకపోయారు. శిఖండిని 2 ముక్కలుగా నరికి చంపి మిగిలిన వారందరినీ కూడా దారుణంగా వధించాడు. ఆ పరమశివుడు ప్రసాదించిన ఖడ్గానికి ఎదురే లేకుండా పోయింది. ఒక్క వేటు కూడా వృధా కాకుండా వేటుకొక తల నేల మీద పడుతోంది. అలా పాంచాలురు, వారి సైన్యం, ప్రభద్రకులు, ద్రౌపదీ కుమారులు, మిగిలిన పాండవ సేనలు, వారి గుర్రాలు, ఏనుగులు అందరూ మరణించారు. కాని అశ్వత్థామకు పాండవులు గాని, కృష్ణుడు గాని, సాత్యకి గాని అక్కడ కనిపించలేదు. దాంతో వారి కోసం ఆ ప్రదేశమంతా వెతుకుతుండగా కొంతమంది పాంచాలురు, పాండవ సైనికులు పారిపోతూ కనిపించారు. వారిని కూడా విడిచిపెట్టకుండా వెంబడించి మరి తరిమి తన బాణాలతో అంతమొందించాడు. అశ్వత్థామ నుండి తప్పించుకున్న ఏనుగులు ఘీంకరిస్తూ అటూ ఇటూ పరుగెత్తసాగాయి. వాటి కాళ్ల కింద పడి ఎంతో మంది సైనికులు చస్తున్నారు. అసలు ఏం జరుగుతోందో తెలియక ఆ చీకట్లో పాండవ సైనికులు ఒకరిని ఒకరు చంపుకుంటున్నారు. పాండవ శిబిరాలు మొత్తం అల్లకల్లోలమయ్యాయి. అయితే ఎలాగోలా అశ్వత్థామ బారి నుండి బయటపడిన రాజులు, సైనికులు ముఖద్వారం వద్దకు రాగా అక్కడ ఉన్న కృపాచార్యుడు, కృతవర్మ వారిని తమ అస్త్రశస్త్రాలతో నిర్దాక్షిణ్యంగా చంపుతున్నారు. అలా ఆ 3 రధికులు పాండవ శిబిరాలలో ఒక్కరు కూడా ప్రాణాలతో మిగలకుండా అందరినీ అంతమొందించారు. అప్పుడే కొంచెం కొంచెంగా తెల్లవారుతూ ఉంది. ఆ సౌప్తిక వేళలో దారుణ మారణకాండను ముగించుకొని అశ్వత్థామ కృపాచార్యుడు, కృతవర్మలను కలుసుకున్నాడు. కృపాచార్యుని వైపు చూస్తూ, మామ, సకల పాంచాలురు నాశనమయ్యారు. పాంచాలి కొడుకులందరూ చచ్చారు. మత్స్య, ప్రభద్రక మొదలగు సైనిక బలగాలలో ఒక్కరూ మిగలలేదు. గుర్రాలు, ఏనుగులు అన్నీ మరణించాయి. కాని కృష్ణుడు, పాండవులు, సాత్యకి మాత్రం తప్పించుకున్నారు. వారు ఎక్కడున్నారో తెలియలేదు అని చెప్పాడు. అది విని కృపాచార్యుడు, కృతవర్మ అశ్వత్థామ యొక్క ధైర్య సాహసాలను ప్రశంసించారు. కాని అశ్వత్థామ మళ్ళీ మాట్లాడుతూ, మామ, కాని ఇంత చేసి ఏం లాభం చెప్పు? మన శత్రువులందరినీ చంపాను, కాని పాండవులు మాత్రం బ్రతికిపోయారు. అపాండవం చేస్తేనే కదా దుర్యోధనుని మనసుకు శాంతి లభించేది. తక్కిన వారిని ఎంతమందిని చంపితే మాత్రం ఏం ప్రయోజనం అని అన్నాడు నిరుత్సాహంగా. దానికి కృపాచార్యుడు, కృతవర్మ, అదేమిటి అశ్వత్థామ, ఒకే రాత్రిలో దృష్టద్యుమ్నుడు మొదలగు పాంచాలులను, పాండవుల కుమారులను, వారి వారి సైన్యాలను ఒక్కరిని విడిచిపెట్టకుండా పేరు పేరునా చంపావు. ఇది మాత్రం సామాన్యమైన విషయమా చెప్పు? ఇది దుర్యోధనుడికి తెలిస్తే చాలా సంతోషిస్తాడు. కాబట్టి ఎక్కువ ఆలోచించి బాధపడకు. నీ వల్ల అయినదంతా చేశావు అంటూ కీర్తించారు. దానికి అశ్వత్థామ సరేనని తల ఊపి, మామ, కృపాచార్య, కృతవర్మ, మనం వెంటనే వెళ్లి జరిగిన విషయం రాజుకు చెప్పి అతని మనసుకు శాంతి చేకూరుద్దాం అని అన్నాడు. ఆ తరువాత ఆ 3 రధికులు దుర్యోధనుని వద్దకు వెళ్లారు. ఆ సమయంలో దుర్యోధనుడు యుద్ధభూమిలో రక్తంతో తడిసిన నేల మీద పొర్లుతూ ఉన్నాడు. మెల్లమెల్లగా కాళ్ళు, చేతులు స్వాధీనం తప్పుతున్నాయి. ఊపిరి సరిగ్గా అందక, ప్రాణాలు శరీరం వదిలి వెళ్ళక మరణయాతన పడుతున్నాడు.
అప్పుడే అక్కడికి వచ్చిన అశ్వత్థామ అది చూసి చలించిపోయాడు. రారాజా, ఎలాంటి దుస్థితి కలిగిందయ్యా అని బాధపడుతూ వెంటనే దుర్యోధనుడి దగ్గరకు వెళ్ళాడు. అప్పుడప్పుడే స్పృహ తప్పుతున్న అతడిని మెల్లగా తట్టి లేపుతూ, మిత్రమా దుర్యోధన, లే, నీకోసం ఒక శుభవార్త తెచ్చాను. ఇది వింటే నువ్వు నీ బాధనంతా మర్చిపోతావు. నిన్న రాత్రి నేను శత్రువుల శిబిరంలోకి ప్రవేశించాను. ముందుగా ఆ దుర్మార్గుడు దృష్టద్యుమ్నుడిని పశువుని చంపినట్టు చంపాను. ఆ తరువాత అతడి బంధువులందరినీ కసిదీరా నరికాను. పాండవుల కుమారులను ఒక్కరిని కూడా విడిచిపెట్టకుండా పేరున అత్యంత దారుణంగా వధించాను. పాండవ సైనికులందరినీ ఊచకోత కోశాను. వారి గుర్రాలను ఏనుగులను అంతమొందించాను. వారి శిబిరాలను అన్ని పీనుగుల పెంటగా చేశాను. కాని దుర్యోధన, ఆ పంచ పాండవులు, శ్రీకృష్ణుడు, సాత్యకి నా కంట పడలేదు. బహుశా నేను అక్కడికి వస్తానని ముందే ఊహించి కృష్ణుడు పాండవులను అక్కడి నుండి తప్పించినట్టున్నాడు. కాబట్టి వారు బ్రతికిపోయారు. అయినా దుర్యోధన, బిడ్డలను, బంధువులను, మిత్రులను, ఆప్తులను అందరినీ కోల్పోయిన తరువాత వారు ప్రాణాలతో ఉన్నా చచ్చినట్టే కదా. రారాజా, నీవు స్వర్గానికి వెళ్ళాక అక్కడ నా తండ్రి ఎదురైతే ఆయనకు నా మాటగా చెప్పు. ద్రోణాచార్య, నిన్ను అన్యాయంగా అక్రమంగా చంపిన ఆ దుష్టుడు దృష్టద్యుమ్నుడిని నీ పుత్రుడు అశ్వత్థామ పశువును చంపినట్టు అతి దారుణంగా వధించాడు అని చెప్పు. ఆయనను నాకు బదులుగా నీవు కౌగలించుకో. ఇంకా దుర్యోధన, ఇప్పటికే వీర స్వర్గం అలంకరించిన బాహ్లికుడిని, సోమదత్తుడిని, కర్ణుడిని, భూరిశ్రవసుణ్ణి, సైంధవుణ్ణి నేను అడిగినట్టుగా చెప్పు. అలాగే మిత్రమా, మామ కృపాచార్యుడు ఇంకా ఈ కృతవర్మ తోడు లేకుండా నాకు ఈ పని సాధ్యమయ్యేది కాదు అని అన్నాడు. ఆ మాటలు విన్న దుర్యోధనుడి ఆనందానికి అవధులు లేవు. మాట్లాడడానికి నోట మాట రావడం లేదు. కాని ఎలాగో గొంతు పెగిల్చుకొని, నిజమా అశ్వత్థామ, నువ్వు చెబుతున్నది నిజమేనా అని అడిగాడు. దానికి అతడు అవునని తల ఊపగా, అశ్వత్థామ, నాడు భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు చేసిన దానికన్నా నేడు మీ ముగ్గురు చేసిన వీరోచిత కార్యం ఎంతో గొప్పది. ఎందుకంటే ఇది చాలా కష్టసాధ్యమైనది. మనం కర్ణుడిని, శల్యుడిని చాలా గొప్ప వాళ్ళని పొగుడుతాము. కాని నా అవసాన సమయంలో మీరే నాకు అత్యంత ఆనందాన్ని కలిగించారు. వారు కూడా చెయ్యలేని కార్యాన్ని నెరవేర్చారు. మీరందరూ సుఖంగా ఉండండి. మరలా అందరం స్వర్గంలో కలుసుకుందాం అని పలికి దుర్యోధనుడు తన కొన ఊపిరిని కూడా విడిచాడు. దుర్యోధనుని ప్రాణవాయువులు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. అతని పార్థివ దేహం మాత్రం దిక్కు లేకుండా నేల మీద పడి ఉంది. తరువాత అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ దుర్యోధనుని శరీరం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి నమస్కరించి ఇక అక్కడి నుండి తమ తమ రథాలు ఎక్కి వెళ్లిపోయారు. మరునాడు సూర్యోదయమయ్యింది. ధర్మరాజు, అతని సోదరులైన భీమార్జున, నకుల, సహదేవులు, సాత్యకి, కృష్ణుడు అందరూ పర్యవేష్టింగా ఉండగా దృష్టద్యుమ్నుని సారథి పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి ఆయాసంతో రొప్పుతూ, మహారాజా, నిన్న అర్ధరాత్రి మన శిబిరాలకు అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ వచ్చారు. కృపాచార్యుడు, కృతవర్మ ముఖద్వారం వద్ద నిలువగా అశ్వత్థామ దృష్టద్యుమ్నుని శిబిరంలోకి ప్రవేశించి అతడిని అత్యంత దారుణంగా వధించాడు. ఆ తరువాత దృష్టద్యుమ్నుని సోదరులను, కుమారులను, పాంచాల రాకుమారులందరినీ అర్ధరాత్రి ఆదమరచి నిద్రిస్తున్న వేళ అక్రమంగా అతి క్రూరంగా చంపాడు. ఛేది, మత్స్య, ప్రభద్రక సేనలను హతమార్చాడు. అప్పుడు ద్రౌపదీ కుమారులు, శిఖండి అతడిని ఎదుర్కొనగా అశ్వత్థామ వారందరినీ కూడా వధించాడు. అతడు ఒక రాక్షసుని మాదిరి మన వాళ్ళందరినీ చంపాడు. అతడి ధాటికి మన గజ, అశ్విక సేనలు తాళలేకపోయాయి. దయా దాక్షిణ్యాలు లేకుండా వాటన్నిటినీ హతమార్చాడు. అశ్వత్థామ నుండి తప్పించుకున్న వారు ముఖద్వారం వైపు పరిగెత్తగా అక్కడ ఉన్న కృపాచార్యుడు, కృతవర్మ వారిని పట్టుకుని చిత్రవధ చేసి చంపారు. మన శిబిరాలను పీనుగుల పెంటగా మార్చారు. నేను కృతవర్మ చేతికి చిక్కాను. కాని అతడి కాళ్ళు పట్టుకుని వేడుకొనగా కనికరించి నన్ను ఒక్కడిని విడిచిపెట్టాడు. నేను వెంటనే అక్కడి నుండి పారిపోయి జరిగిన విషయం మీకు చెబుదామని ఇక్కడికి వచ్చాను అని జరిగిన విషయాన్ని వారికి కళ్లకు కట్టినట్టు వివరించాడు ఆ సారథి. అది విని అక్కడ ఉన్న వారందరికీ నెత్తిమీద పిడుగు పడ్డట్టయింది. ధర్మరాజైతే మూర్ఛపోయి పడిపోయాడు. అప్పుడు అందరూ ఆయనను పట్టుకుని తగిన శైత్యోపచారాలు చెయ్యగా
మూర్ఛ నుండి తేరుకొని కన్నీరు మున్నీరుగా విలపించసాగాడు. అయ్యో, యుద్ధంలో చావడం సహజమే, కాని యుద్ధం అయిపోయింది. నేను విజయం సాధించాను. విజయోత్సాహాలు జరుపుకుంటున్న ఈ తరుణంలో ఈ దారుణమేమిటి? ఇక నేను యుద్ధంలో విజయం సాధించి ప్రయోజనమేమిటి? మహాసాగరాన్ని దాటి చివరకు ఒక పిల్ల కాలువలో పడి మరణించినట్టయింది నా పరిస్థితి. అసలే తండ్రిని పోగొట్టుకున్న ద్రౌపది ఇప్పుడు సోదరుల మరణాన్ని, కుమారుల మరణాన్ని ఎలా తట్టుకుంటుంది? అసలు ఆమె బ్రతకగలదా? వెంటనే ఈ విషయం ద్రౌపదికి తెలియజేయండి అంటూ ఆజ్ఞాపించాడు. అయితే ఆ సమయంలో ద్రౌపది ఉపప్లావ్యంలో ఉంది. ఆమె తండ్రి ద్రుపదుడు చనిపోయిన కారణంగా తన తల్లిని ఓదార్చడానికి ముందు పాంచాల నగరం వెళ్ళింది. ఆ తరువాత అక్కడి నుండి విరాటుని మరణంతో కుమిలిపోతున్న సుదేష్ణను పలకరించడానికి సుభద్రతో కలిసి విరాట నగరానికి వెళ్ళింది. అయితే అక్కడి నుండి ద్వారకకు వెళ్లడానికి సుభద్ర విరాట నగరంలోనే ఉండగా ద్రౌపది మాత్రం ఉపప్లావ్యానికి వచ్చింది. కాబట్టి ధర్మరాజు నకులుణ్ణి చూస్తూ, నకుల, నీవు త్వరగా ఉపప్లావ్యానికి వెళ్లి ద్రౌపదిని ఇక్కడికి తీసుకొనిరా అని అన్నాడు. అన్నగారి ఆజ్ఞ మేరకు నకులుడు వెంటనే ఉపప్లావ్యానికి వెళ్ళాడు. ఆ తరువాత ధర్మరాజు తన మిగిలిన సోదరులు కృష్ణ, సాత్యకిలు వెంటరాగా పాండవ శిబిరాలకు చేరుకున్నాడు. అక్కడ చెల్లా చెదురుగా పడి ఉన్న తన కుమారులు, స్నేహితులు, బంధువుల శవాలను చూసి కన్నీరు మున్నీరుగా రోధించాడు. కృష్ణార్జునులు ఎంత ఓదార్చినా అతని దుఃఖం ఆగలేదు. అదే పనిగా ఏడుస్తూ కొంతసేపటికి తేరుకున్నాడు. చనిపోయిన వారందరికీ దహన కార్యాలు యథావిధిగా నిర్వర్తించి ద్రౌపది కోసం నిరీక్షిస్తూ ఒకచోట కూర్చున్నాడు. ఇంతలో నకులుడు ఉపప్లావ్యానికి చేరుకున్నాడు. అక్కడ ద్రౌపదిని కలిసి జరిగిన విషయమంతా ఆమెకు వివరించాడు. తన సోదరులు, కుమారుల మరణ వార్త విని ద్రౌపది ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే నకులుని వెంట రథం మీద పాండవ శిబిరాల వద్దకు చేరుకుంది. రథం దిగింది గాని నడవలేక దుఃఖంతో నేల మీద కూలబడింది. అప్పుడు భీముడు వచ్చి ఆమెను పట్టుకుని ధర్మరాజు వద్దకు తీసుకెళ్లాడు. అప్పుడు ద్రౌపది ధర్మరాజును చూస్తూ, మహారాజా యుధిష్ఠరా, ఏమిటి ఈ ఘోరం? యుద్ధంలో గెలిచి రాజ్యలక్ష్మిని కైవసం చేసుకున్న మీరు మీ కుమారుల ముద్దు ముచ్చట చూడడానికి నోచుకోలేదా? నాడు అభిమన్యుడు, నేడు నా కుమారులు దారుణంగా చంపబడ్డారు. ఈ గర్భశోకానికి అంతులేదా అంటూ బిగ్గరగా ఏడుస్తూ ఉంది. ఇంతలో ద్రౌపదికి తన కుమారులందరినీ అశ్వత్థామ రాత్రి సమయంలో క్రూరంగా చంపాడన్న విషయం గుర్తుకొచ్చింది. దాంతో ఆమె కోపంతో ఊగిపోతూ, మహారాజా, నా కుమారులు గాఢ నిద్రలో ఉండగా గురుపుత్రుడు అశ్వత్థామ కనికరమనేది లేకుండా వారిని ఘోరంగా సంహరించాడు. అది నా మనసులో ఆరని చిచ్చురేపింది. నా పుత్రులను చంపిన వాడి మరణం చూస్తే గాని నా మనసు శాంతించదు. ఇప్పుడే నేను భీమసేనుణ్ణి చంపి ఆ క్రూరుడు అశ్వత్థామను చంపిస్తాను. అలా చేయకపోతే నేను ప్రాయోపవేశం చేసి ప్రాణత్యాగం చేస్తాను. నా దుఃఖం ఉపశమించడానికి వేరే మార్గం లేదు అని అంది నిప్పులు చెరుగుతూ. వెంటనే ధర్మరాజు ఆమెను శాంతింపజేస్తూ, ద్రౌపది, క్షత్రియులు యుద్ధంలో మరణించడం సహజమే కదా. అలాగే నీ సోదరులు, కుమారులు కూడా మరణించారు, వీరస్వర్గం అలంకరించారు. దానికి నీవు ఇంతటి కఠోర నిర్ణయం తీసుకోవడం తగునా? కాబట్టి శాంతించు. అశ్వత్థామని చంపితే గాని నీ కోపం, శోకం తీరవని నాకు తెలుసు. కాని అందుకోసం నీవు ప్రాణత్యాగం చేయవలసిన పనిలేదు. మొదట నీవు నీ మనసుని స్థిరం చేసుకో అని ఆమెను ఓదార్చడానికి ప్రయత్నించాడు. కాని ద్రౌపది అవేమీ వినకుండా, లేదు మహారాజా, నా కోపం, శోకం ఉత్తినే తీరేవి కావు. నా పుత్రులను చంపిన ఆ అశ్వత్థామను చంపి శిరోభూషణంగా అతడి తలపై ఉన్న మణిని తెచ్చి నాకు ఇవ్వండి. అప్పుడే అతడు మరణించాడని నేను నమ్ముతాను, ప్రాణాలతో జీవించి ఉంటాను అంది బలంగా. అంతేకాకుండా పక్కనే ఉన్న భీముణ్ణి చూస్తూ, భీమసేన, నీవు క్షత్రియ ధర్మాన్ని మనసులో నిలుపుకొని వెంటనే వెళ్లి ఆ పాపాత్ముడు అశ్వత్థామను పట్టి చంపి నా మనసుకు శాంతి చేకూర్చు. నాడు లక్క ఇంట్లో మిమ్మల్ని కాల్చడానికి ప్రయత్నించినప్పుడు ఉన్న పౌరుషం, హిడింబాసురుని చంపినప్పుడు చూపిన శౌర్యం, యక్షులతో యుద్ధం చేసినప్పుడు ప్రజ్వరిల్లిన ధైర్యము, కీచకుణ్ణి చంపుతున్నప్పుడు చూపిన పరాక్రమము గుర్తు తెచ్చుకో. జనులందరూ నిన్ను పొగిడేటట్టు ఆ హంతకుణ్ణి హతమార్చు అని అంతులేని క్రోధంతో పలికింది ద్రౌపది.
ఆ మాటలు విన్న భీముడు పౌరుషంతో బొసలు కొట్టాడు. వెంటనే తన రథం మీద అశ్వత్థామ దగ్గరకు బయలుదేరాడు. నకులుడు అతడికి సారథిగా రథం తోలుతున్నాడు. అలా ఆ ఇద్దరు కురుక్షేత్రం వైపుగా వెళ్లారు. అక్కడ ఉన్న వారిని అశ్వత్థామ గురించి అడిగారు. దానికి వారు అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ ముగ్గురు కలిసి హస్తినాపురం వైపు వెళ్లారని, కాని మరలా వెనకకు వచ్చి గంగానది వైపు బయలుదేరారని, దారి మధ్యలో కృపాచార్యుడు, కృతవర్మ అశ్వత్థామను విడిచి ఎటో వెళ్లారని, అశ్వత్థామ మాత్రం వ్యాసమునింద్రుని ఆశ్రమం వైపు వెళ్లాడని చెప్పారు. అది విన్న భీమసేనుడు వెంటనే గంగానది తీరంలో ఉండే వ్యాసాశ్రమానికి బయలుదేరాడు. ఇదిలా ఉండగా భీముడు వెళ్లగానే శ్రీకృష్ణుడు ధర్మరాజుతో, ధర్మనందన, భీముడు ఒక్కడే అశ్వత్థామ మీదకు యుద్ధానికి వెళ్ళాడు. కాని అతడు సామాన్యుడు కాదు, మహా అస్త్ర సంపద కలిగినవాడు. అశ్వత్థామను ఎదుర్కోవడానికి భీమసేనుడి ఒక్కడి బలం చాలదు. కాబట్టి మీరు కూడా వెళ్లడం మంచిది. మరొక మాట, ద్రోణుడు తన కుమారుడు అశ్వత్థామకు బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని అత్యంత ప్రీతితో ప్రసాదించాడు. అది అతడి వద్దనే ఉంది. అశ్వత్థామకు దానిని ప్రయోగించడమే గాని ఉపసంహారం తెలియదు. అయితే ద్రోణుడు ఆ అస్త్రాన్ని అశ్వత్థామకు ప్రసాదించేటప్పుడు దానిని జనావాసాల మీద ప్రయోగించవద్దని, ఎంత ఆపద వచ్చినా వేరే అస్త్రాలను ఉపయోగించి కాపాడుకొమ్మని కట్టడి చేశాడు. కాని ధర్మజ, అశ్వత్థామ మహా గర్విష్టి, పొగరబోతు, దుహంకారి, ఎవ్వరి మాటలను లెక్క చెయ్యడు. ఇక తండ్రి మాట వింటాడా? మీరు వనవాసంలో ఉండగా ఒకసారి అతడు ద్వారకకు వచ్చాడు. నన్ను కలిసి, కృష్ణ, పూర్వం అగస్త్యుడు తాను బ్రహ్మ వద్ద నుండి పొందిన బ్రహ్మశిరము అనే అస్త్రాన్ని నా తండ్రి ద్రోణుడికి ఇచ్చాడు. నా పితృవర్యులు దానిని నాకు ప్రసాదించారు. అయితే కృష్ణ, ఆ బ్రహ్మశిరాస్త్రాన్ని నేను నీకు ఇస్తాను, నీ చక్రాయుధాన్ని నాకు ఇస్తావా అని అడిగాడు. నాకు అశ్వత్థామ యొక్క దుహంకారం అర్థమయ్యింది. వెంటనే నేను నా వద్దనున్న ఆయుధాలు, ధనస్సు, ఖడ్గం, గద, చక్రం చూపించి, అశ్వత్థామ, వీటిలో నీకు ఏం కావాలో, దేనిని ధరించి ప్రయోగించగల శక్తి నీకు ఉందో దానిని తీసుకో అన్నాను. వీటికి బదులుగా నువ్వు నాకు ఏమీ ఇవ్వనవసరం లేదు. నీవు నాకు మిత్రుడవు. నేను ఇచ్చిన దానికి బదులుగా నీ వద్ద నుండి మరొకటి ఆశించడం ధర్మం కాదు అని అన్నాను. దానికి అశ్వత్థామ నాకు చక్రాయుధం కావాలి అని అడిగాడు. నేను సరే తీసుకో అన్నాను. అప్పుడు అతడు అమితమైన పొగరుతో ముందు ఎడమ చేత్తో దాన్ని ఎత్తబోయాడు. కాని అది కదలలేదు. తరువాత కుడి చేత్తో ఎత్తాడు. అయినా సరే అది లేవలేదు. చివరకు తన రెండు చేతులను ఉపయోగించి ప్రయత్నించినా నా చక్రాయుధాన్ని ఎత్తలేకపోయాడు. అలా చాలాసేపు ప్రయత్నించి అలసిపోయి నిలబడ్డాడు. అప్పుడు నేను అశ్వత్థామతో, అశ్వత్థామ, నేను హిమవత్ పర్వతముల మీద రుక్మిణీ సమేతంగా ఉండి కూడా కఠోర బ్రహ్మచర్యము అవలంబించి 12 సంవత్సరాలు ఉగ్ర తపస్సు చేసి అత్యంత మహిమాన్వితమైన ఈ చక్రాయుధాన్ని పొందాను. దీని ప్రభావంతో దేవ, దానవ, గంధర్వాది సమస్త భూతములు నాకు సాటిరావు. నా దగ్గర ఉన్న ఈ చక్రాయుధాన్ని నా అన్న బలరాముడు గాని, నా కుమారులు ప్రద్యుమ్నుడు, సాంబుడు గాని, మిగిలిన యాదవ శ్రేష్ఠులు గాని అడగలేదు. తన తపోదీక్షతో అర్జునుడు గాంధీవము, శ్వేతాశ్వములు, కపిధ్వజము పొందాడు. తరువాత పరమశివుని మెప్పించి పాశుపతాస్త్రం సాధించాడు. అటువంటి అర్జునుడు నాకు ప్రాణ సమానుడు. అతడు అడిగితే నేను ఇవ్వనిదంటూ ఏదీ లేదు. కాని అర్జునుడు కూడా ఈ చక్రాయుధాన్ని తనకు ఇవ్వమని అడగలేదు. అటువంటిది భరతవంశ సంజాతులకు గురువైన ద్రోణుని కుమారుడవు నీవు దీనిని అడగవచ్చా? అయినా నీవు ఎవరితో యుద్ధం చెయ్యడానికి నా చక్రాయుధాన్ని అడుగుతున్నావు అని అడిగాను. దానికి అతడు, కృష్ణ, నీవు ఈ చక్రాయుధాన్ని నాకు ఇచ్చిన తరువాత నీ పాదాలు పట్టుకుని అయినా నిన్ను నాతో యుద్ధానికి ఒప్పించి నీతో యుద్ధం చేసి నీ మీదనే ఈ ఆయుధాన్ని ప్రయోగించాలని నా కోరిక. కాని దీనిని నీవు నాకు ఇవ్వడం లేదు కదా. సరే, నీ దగ్గరే ఉంచుకో. ఈ చక్రాయుధం లేకున్నా నాకు ఎలాంటి నష్టమూ లేదు. నా వద్ద నా తండ్రి ప్రసాదించిన బ్రహ్మ శిరోనామకాస్త్రం ఉంది. రాబోయే మహాభారత సంగ్రామంలో ఎటూ నీతో నేను యుద్ధం చెయ్యక తప్పదు కదా అని అన్నాడు. దానికి నేను అంటూ నవ్వుకొని, ద్వారకకు వచ్చిన అతిథిని ఒట్టి చేతులతో పంపించడం ఇష్టం లేక కొన్ని బహుమానాలు ఇచ్చి పంపాను. కాబట్టి
ధర్మజ, అశ్వత్థామ వద్దనున్న ఆ బ్రహ్మ శిరోనామకాస్త్రమే అతడి ధోంకారానికి కారణం. అతడి వలన మన భీముడికి ఎటువంటి ఆపద కలగకూడదనే చెబుతున్నాను. మనం కూడా వెంటనే అక్కడికి వెళదాం అని చెప్పి కృష్ణుడు తన తమ్ముడు సాత్యకిని, సహదేవుడిని, ద్రౌపదికి తోడుగా ఉండమని చెప్పి తాను, ధర్మరాజు, అర్జునుడు కలిసి భీముడు వెళ్లిన వైపుకు వెళ్లారు. అలా కొంత దూరం ప్రయాణించి భీముణ్ణి చేరుకున్నారు. అతడి ద్వారా అశ్వత్థామ ఉన్న చోటు తెలుసుకొని అందరూ వ్యాసాశ్రమానికి వెళ్లారు. అక్కడ గంగానది ఒడ్డున ఒంటి నిండా విభూది పూసుకుని నిశ్చలంగా కూర్చుని తపస్సు చేసుకుంటున్న అశ్వత్థామను చూశారు. భీముడికి ఒక్కసారిగా కోపం ఆకాశాన్నంటింది. వెంటనే, ఓరీ అశ్వత్థామ, బ్రాహ్మణ అధమా, క్రూరాత్ముడా, కపట సన్యాసి, నిన్న రాత్రి అంతటి దారుణ మారణకాండ జరిపి ఏమీ ఎరగనట్టు ఇంత తొందరలో తాపస వృత్తి ఎలా స్వీకరించావురా? నీవు తాపసివైనంత మాత్రాన వదిలిపెడతాననుకుంటున్నావా? చేసిన తప్పులు చాలు, లే, నాతో యుద్ధానికి రా అని సింహం వలె గర్జించాడు భీముడు. ఆ మాటలు విని అశ్వత్థామ కనులు తెరచి ఎదురుగా ఉన్న భీముణ్ణి, అతని వెనకనున్న కృష్ణార్జునులను చూశాడు. అర్జునుని పరాక్రమం, అస్త్రశస్త్ర సంపద తెలిసినవాడు కావడంతో ఇప్పుడు వీరిని ఎదిరించి గెలవడం అసాధ్యమని అనుకొని వెంటనే పక్కనే ఉన్న రెల్లుగడ్డి పొదలోంచి ఒక గడ్డిపోచను తీసుకొని దానిని అభిమంత్రించి బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని దాని మీదకు ఆవహింపజేసి అపాండవమవుగాక అని సంకల్పించి దానిని భీమార్జునుల మీదకు ప్రయోగించాడు. ఆ దివ్యాస్త్రం నుంచి భయంకరమైన అగ్ని జ్వాలలు వెలువడ్డాయి. పెద్ద విస్ఫోటనం జరిగింది. అప్పుడు కృష్ణుడు అర్జునుణ్ణి చూసి, అర్జున, ఇది బ్రహ్మ శిరోనామకాస్త్రం, అత్యంత భయంకరమైనది. దీనికిదే సాటి, వేరే ఏ అస్త్రము దీనిని నిరోధించలేదు. కాబట్టి నీవు కూడా నీకు ద్రోణుడు ప్రసాదించిన బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని ప్రయోగించి అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రాన్ని నిరోధించి నిన్ను, నీ సోదరులను కాపాడుకో అని తొందర పెట్టాడు. అది విన్న అర్జునుడు వెంటనే రథం దిగాడు. తన ఆచార్యుడు ద్రోణుణ్ణి మనసులో తలుచుకొని గాంధీవాణ్ణి ఎక్కుపెట్టి మనసులో ఇలా సంకల్పించాడు, ఈ మహా అస్త్రాన్ని నేను అశ్వత్థామ సంధించిన అస్త్రాన్ని నిరోధించడానికి మాత్రమే ప్రయోగిస్తున్నాను. కాబట్టి దీనివల్ల నాకు గాని, నా సోదరులకు గాని, గురుపుత్రుడు అశ్వత్థామకు గాని కీడు కలగకుండుగాక అని ప్రార్థించి తాను కూడా బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని ప్రయోగించాడు అర్జునుడు. అర్జునుడు ప్రయోగించిన ఆ అస్త్రం ఆకాశానికి ఎగసి అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రాన్ని నిరోధించే ప్రయత్నం చేసింది. ఆ రెండు భయంకరమైన అస్త్రాలు ఒకదానితో ఒకటి ఢీకొనడంతో సముద్రాలు పొంగాయి. ఆకాశం నుంచి ఉల్కలు రాలాయి. సూర్యుడు తన కాంతిని కోల్పోయాడు. భూమి కంపించింది. పిడుగులు పడుతున్నాయి. ఆకస్మికంగా జరుగుతున్న ఈ ఉత్పాతాలను చూసిన జనం ఆశ్చర్యపోతున్నారు. భయంతో పరుగులు తీస్తున్నారు. అయితే ఈ ప్రళయ సూచనలు చూసిన నారద మహాముని వెంటనే పరుగున వ్యాసుని వద్దకు వచ్చాడు. ఆ తరువాత వ్యాసుడు, నారదుడు ఇద్దరు కలిసి అశ్వత్థామ, కృష్ణార్జునులు ఉన్న ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ వారిని చూసి వ్యాసుడు, ఓ మహావీరులారా, ఇంతకు ముందు ఎంతో మంది వీరులు, భుజబల సంపన్నులు, శూరులు ఈ పొడమిలో జన్మించారు, గతించారు. కాని వారెవ్వరూ అత్యంత విధ్వంసభరితమైన ఈ బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని జనావాసముల మీద ప్రయోగించలేదు. మీరెందుకు ఇంతటి సాహసానికి ఒడిగట్టారు అని అన్నాడు. దానికి అర్జునుడు వ్యాసునికి, నారదునికి నమస్కరించి, ఓ మహాత్ములారా, మా పాండవ వంశ నిర్మూలనకు గాను అశ్వత్థామ బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని ప్రయోగించాడు. దాంతో శ్రీకృష్ణుని ఆదేశం మేరకు అతడు ప్రయోగించిన ఆ అస్త్రాన్ని నిరోధించడానికి, మమ్మల్ని మేము రక్షించుకోవడానికి నేను కూడా అదే అస్త్రాన్ని ప్రయోగించవలసి వచ్చింది. అంతేగాని ఇంతటి భయంకరమైన అస్త్రాన్ని జనావాసాల మీద ఉపయోగించాలన్న క్రూర తలంపు నాకు లేదు. తమరు ఆజ్ఞాపిస్తే నేను ప్రయోగించిన బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని తిరిగి ఉపసంహరించుకుంటాను. కాని అలా చేస్తే ఈ దుర్మార్గుడు తాను ప్రయోగించిన అస్త్రంతో మమ్ములందరినీ దహించి వేస్తాడు. మీరు మా క్షేమం కూడా ఆలోచించాలి అని వినయంగా పలికి తాను ప్రయోగించిన బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని ఉపసంహరించుకున్నాడు అర్జునుడు. ఆ తరువాత వ్యాసుడు అశ్వత్థామ వంక చూసి, అశ్వత్థామ, నీవు కూడా నీ చేత ప్రయోగించబడ్డ ఆ మహాస్త్రమును ఉపసంహరించు అని అన్నాడు. అప్పుడు వెంటనే అశ్వత్థామ తాను ప్రయోగించిన బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని ఉపసంహరించడానికి ప్రయత్నించాడు.
కాని అది అతనికి సాధ్యం కాలేదు. దాంతో వ్యాసుని వైపు చూసి, మహాత్మా, ఈ భీమసేనుడు సిగ్గులేకుండా దుర్యోధనుణ్ణి అక్రమ మార్గంలో చంపాడు. అంతటితో ఆగక నన్ను వెతుక్కుంటూ వచ్చి మునివృత్తిని అవలంబించిన నా ప్రాణాలు తీయాలని ప్రయత్నించాడు. అది చూసిన కోపంతో, ప్రాణభయంతో వివేకం కోల్పోయి ఈ అస్త్రాన్ని ప్రయోగించాను. కాని దాని ఉపసంహారం నాకు తెలియదు. అది ఎట్టి పరిస్థితుల్లోనూ పాండవులను దహించి వేస్తుంది. ఇది తప్పని తెలిసినా తప్పనిసరి పరిస్థితుల్లో దాన్ని ప్రయోగించాను అని అన్నాడు. అశ్వత్థామ చెప్పిన మాటలను సావధానంగా విన్నాడు వ్యాసుడు. అశ్వత్థామ, నీ తండ్రి తన ప్రియ శిష్యుడైన అర్జునునికి బ్రహ్మశిరో నామకాస్త్రమును అత్యంత ప్రీతితో ప్రసాదించాడు. కాబట్టి అతడు నీకు కీడు తలపెట్టడు. నీవు ప్రయోగించిన మహాస్త్రమును ఉపసంహరించేందుకు తాను కూడా దానిని ప్రయోగించాడు. మేము కోరిన వెంటనే ఉపసంహరించాడు. ఇంతటి అస్త్ర విద్యా నైపుణ్యం గల అర్జునుణ్ణి వధించడం నీ తరం కాదు. ఈ బ్రహ్మ శిరోనామకాస్త్రం ఎంతటి శక్తివంతమైనదంటే ఇది ఏ దేశంలో ప్రయోగించబడుతుందో అక్కడ 12 ఏండ్లు అనావృష్టి సంభవిస్తుంది. కాబట్టి నిన్ను, పాండవులను రక్షించడానికి ఈ ఉపాయం చెప్పాం. నీవు ప్రయోగించిన ఈ మహాస్త్రమును ఎలాగైనా ఉపసంహరించాలి. నువ్వు తాపస వృత్తిని అవలంబించావు కాబట్టి కోపం విడిచిపెట్టు. నీ శిరోమణిని భీముడికి ఇవ్వు. దాంతో పాండవులందరూ నిన్ను చంపినట్టుగా భావిస్తారు. ఇది అందరికీ ఆమోదయోగ్యమైనది. ఆ ప్రకారం చెయ్యి అని అన్నాడు. దానికి అశ్వత్థామ, మహాత్మా, పాండవులకు రత్నములు కొత్త. కౌరవనాథుడైన దుర్యోధనుని రత్న భాండాగారమంతా కొల్లగొట్టారు కదా, ఇంకా వారికి నా రత్నం కావలసి వచ్చిందా? ఈ మణి ఎవరి దగ్గర ఉంటుందో వారికి చోర భయం, రాక్షస భయం, దేవతల భయం ఉండదు. పైగా వారికి ఆకలి, దాహం, నిద్ర, రోగం మొదలైనవి కలగవు. మరి ఇంతటి మహిమాన్వితమైన మణిని వీరికి ఎలా ఇవ్వను? కాని మునీంద్ర, మీ మాటకు జవదాటను. కాబట్టి ఈ రత్నమును మీకు సమర్పిస్తున్నాను. కాని ఇప్పుడు చెబుతున్నాను వినండి. నేను ప్రయోగించిన ఈ బ్రహ్మ శిరోనామకాస్త్రము పాండవేయ రాగపాత్ర గర్భములకు అనగా పాండవుల భార్యల గర్భములకు హాని కలిగించి వాటిని విచ్ఛిన్నం చేసిన పిదప శాంతిస్తుంది అని అన్నాడు. అప్పుడు వెంటనే వ్యాసుడు తథాస్తు, అలాగే జరుగుగాక అశ్వత్థామ, అంతటితో తృప్తిపడు, వేరే దానికి ఆశించకు అని అన్నాడు. దాంతో అశ్వత్థామ ఆలోచనలో పడ్డాడు. ప్రస్తుతం పాండవ పత్నులెవ్వరూ గర్భవతులుగా లేరు కాబట్టి తన మాటలు వృధా అవుతాయి. దాంతో వెంటనే మాట మార్చి, వ్యాసమునీంద్ర, ఇంకొక మాట. పాండవేయ రాగ పాత్ర గర్భములనిన తత్సంతాన సంజాత గర్భములు అని నా అభిప్రాయము. కాబట్టి పాండవుల సంతానముల వలన కలిగిన గర్భముల కన్నీటికి హాని కలిగించి నా చేత ప్రయోగించబడిన ఈ అస్త్రం శాంతి పొందుతుంది, సకల గర్భ విధ్వంసము గావిస్తుంది అని మాట అన్నాడు. అది విన్న వ్యాసుడు హతాశుడయ్యాడు. అయితే అప్పటిదాకా వీరిద్దరి సంభాషణను మౌనంగా నిలబడి చూస్తున్న శ్రీకృష్ణుడు తన మనసులో ఈ అశ్వత్థామ వ్యాసుని మాటలను తోసిపుచ్చి తన మాటను నెగ్గించుకుంటున్నాడు. ఇక నేను కల్పించుకోక తప్పదు అని అనుకున్నాడు. కృష్ణుని మనసులోని మాటలను గ్రహించిన వ్యాసుడు ఇక ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అశ్వత్థామతో, అశ్వత్థామ, పాండవుల కుమారులందరినీ చంపి ఘోర పాపాన్ని మూటగట్టుకున్నావు. ఇప్పుడు వారి సంతానము, వారి వారి సంతానముల గర్భములు కూడా విచ్ఛిన్నం చెయ్యాలనుకుంటున్నావు. ఇది మహాపాపం. కాని పాండవ వంశాన్ని నిలబెట్టుట కొరకు నేను ఒకే ఒక్క గర్భాన్ని కాపాడ నిశ్చయించాను. ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడి తీరుతాను. కాబట్టి ఆ ఒక్క గర్భమును మినహాయించి మిగిలిన గర్భములను నీ అస్త్రంతో దహించు అని అన్నాడు. అది విన్న అశ్వత్థామకు కోపం ముంచుకొచ్చింది. కృష్ణ, నీ ఆలోచన నాకు తెలుసు. నీవు పాండవ పక్షపాతివి. నీ మేనల్లుడు అభిమన్యుడి వలన కలిగిన విరాట రాజపుత్రి ఉత్తర గర్భమును నీవు రక్షించడానికి ప్రయత్నిస్తున్నావు. కాని నేను అది ఎప్పటికీ జరగనివ్వను. ఆ ఉత్తర గర్భాన్ని కూడా విచ్ఛిన్నం చేసి సమస్త పాండవ వంశాన్ని సమూలంగా నాశనం చేస్తాను అని అన్నాడు. దానికి కృష్ణుడు ధీటుగా సమాధానమిస్తూ, అసంభవం అశ్వత్థామ, అది ఎన్నటికీ జరగదు. విను, అభిమన్యుని మహాతేజము ఇప్పుడు ఉత్తర గర్భంలో దినదిన ప్రవర్ధమానముగా పెరుగుచున్నది. నీవే గనుక నీ అస్త్రంతో ఆ గర్భ విచ్ఛిన్నతకు పాల్పడితే నేను ఆ కుమారునికి దీర్ఘాయువును ప్రసాదిస్తాను అని అన్నాడు. అయితే ఆ మాటలకు అశ్వత్థామ
అంటూ గట్టిగా నవ్వుతూ, నా అస్త్రంతో అంతముందేవాడికి నీవు దీర్ఘాయువును ప్రసాదిస్తావా కృష్ణ? అదెలా సాధ్యం? కానివ్వు, ప్రయత్నించి చూడు అని పలికి వ్యాసుడు, కృష్ణుడు ఎంత చెప్పినా వినకుండా అశ్వత్థామ తాను ప్రయోగించిన బ్రహ్మశిరోనామకాస్త్రమును పాండవుల వలన, అలాగే పాండవుల సంతానముల వలన కలిగిన గర్భములన్నిటి మీదకు మర్లించాడు. అప్పుడు కృష్ణుడు అశ్వత్థామతో, గురుపుత్ర, ఇందులో నేను ప్రత్యేకంగా చేసేదేమీ లేదు. ఒకనాడు త్రికాలవేది అయిన బ్రాహ్మణోత్తముడు ఉపప్లావ్యంలో ఉన్న ఉత్తర వద్దకు వచ్చి ఆమెను చూసి, అమ్మా, నీవు చేసుకున్న పుణ్య విశేషముల వలన నీకు ప్రాణములు పరిక్షీణములైన పుత్రుడు జన్మిస్తాడు. ఆ కారణంగా అతడు పరీక్షిత్తు అన్న పేరుతో ఈ భూమిని చిరకాలం పరిపాలిస్తాడు అని ఆశీర్వదించాడు. కాబట్టి అశ్వత్థామ, ఆ బ్రాహ్మణుని మాటలు అసత్యాలు కావు కదా, కనుక పాండవ వంశ నిర్మూలనము అనే నీ సంకల్పం ఫలించదు. ఉత్తరకు పుట్టబోయే బిడ్డ పాండవ వంశకరుడవుతాడు అని అన్నాడు. కాని కృష్ణుడికి అశ్వత్థామ మీద కోపం చల్లారలేదు. దాంతో అతడిని చూస్తూ, అశ్వత్థామ, నీవు బాలఘాతివి. బాలురు యువకులు అనే భేదం లేకుండా అర్ధరాత్రి అందరినీ అత్యంత కిరాతకంగా హతమార్చావు. కాబట్టి నేను నిన్ను శపిస్తున్నాను. నేటి నుండి నీకు అన్నం దొరకదు. నీ ఒంటి నుండి నిరంతరం చీము నెత్తురు ప్రవహిస్తుంది. నీకు సాయం చేసేవారు ఎవ్వరూ ఉండరు. ఆ ప్రకారం 3000 సంవత్సరాలు దేశ దిమ్మరివై అందరిచేత అసహ్యింపబడుతూ తిరుగుతావు. కాని నాచేత రక్షించబడిన అభిమన్యు ఉత్తరల కుమారుడు కృపాచార్యుని వద్ద ధనుర్విద్యాభ్యాసం చేసి చాలా సంవత్సరాలు ఈ భూమిని పరిపాలిస్తాడు. అతనికి జనమేజయుడు అనే కుమారుడు కలిగి నీ కళ్ల ముందే ఈ భూమిని ప్రజారంజకంగా పరిపాలిస్తాడు. ఇది సత్యం అని అన్నాడు. అది విన్న వ్యాసుడు కూడా అశ్వత్థామను చూస్తూ, గురుకుమారా, నీవు బ్రాహ్మణ వంశంలో జన్మించిన క్షాత్రము అవలంబించావు. దారుణ మారణకాండకు పాల్పడ్డావు. విచక్షణారహితంగా బ్రహ్మశిరోనామకాస్త్ర ప్రయోగము గావించావు. కనీసం నా మాటలను కూడా లెక్క చెయ్యలేదు. కాబట్టి కృష్ణుని మాటలు అక్షరాలా జరిగి తీరుతాయి అని అన్నాడు. దానికి అశ్వత్థామ కోపించి, అయితే వ్యాసమునీంద్ర, మీరు కూడా మాలాంటి మనుషుల మధ్యనే జీవించండి. ఇదే నా ప్రతిశాపము అని పలికి వెంటనే తన శిరోరత్నమును తీసి పాండవులకు ఇచ్చి తాను తపస్సు చేసుకోవడానికి తపోవనాలకు వెళ్లిపోయాడు అశ్వత్థామ. తరువాత పాండవులు, శ్రీకృష్ణుడు వ్యాసునికి నమస్కరించి మరలా ద్రౌపది ఉన్న చోటుకి వచ్చారు. భీముడు అశ్వత్థామ యొక్క శిరోరత్నమును ద్రౌపదికి ఇచ్చాడు. దాంతో శాంతించిన ద్రౌపది అత్యంత మహిమాన్వితమైన ఆ రత్నమును చేత్తో పట్టుకొని పక్కనే ఉన్న ధర్మరాజును చూసి, దీనిని ధరించడానికి తగిన అర్హులు మీరు మాత్రమే అని చెప్పి ఆ మణిని ధర్మరాజు తలపై ఉన్న కిరీటానికి అలంకరించింది. అయితే అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మశిరోనామకాస్త్ర ప్రభావం చేత పాండవుల కుమారుల వలన కలిగిన వారి భార్యలందరి గర్భములు విచ్ఛిన్నమయ్యాయి. కాని శ్రీకృష్ణుని సంకల్పం చేత విరాటపుత్రిక ఉత్తర గర్భం మాత్రం యథాతథంగా నిలిచి ఉంది. ఈ విషయం ఆమెకు కూడా తెలియదు. అయితే ఇటు తన 9 కుమారులు యుద్ధంలో మరణించారని తెలిసిన ధృతరాష్ట్రుడు మొదలు నరికిన చెట్టు మాదిరి కూలిపోయాడు. భరించరాని దుఃఖంతో మునిగిపోయాడు. అతని హృదయం కకావికలమయ్యింది. దుఃఖభారంతో తనలో తానే కుమిలిపోతున్నాడు. అప్పుడు విదురుడు ఆయనను ఓదారుస్తూ, ధృతరాష్ట్ర మహారాజా, ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషి మరణించక తప్పదు. ఎంత దగ్గరైతే అంత దూరమవుతారు. ఇది ప్రకృతి సహజం. దీనిని తప్పించుకోవడం ఎవరితరమూ కాదు. యమధర్మరాజు తన పాశంతో మనుషుల ప్రాణాలు తీసేటప్పుడు వీడు ధనికుడా, పేదవాడా, మహారాజా, సూరుడా, పిరికివాడా అని చూడడు. మనిషి ఎలాంటి వాడైనా వాడికి చావు తప్పదు. ఒక్క యుద్ధం చేస్తేనే మనిషి చస్తాడా? ఒకడు ఇలా చావాలి, ఇక్కడే చావాలి అని నియమం లేదు. అతడు ఎక్కడున్నా ఎలా ఉన్నా చావు నుండి తప్పించుకోలేడు. కాబట్టి చావు గురించి, చచ్చిన వారి గురించి దుఃఖించడం వ్యర్థం. నీ కొడుకులందరూ యుద్ధంలో మరణించి వీరస్వర్గం పొందారు. స్వర్గ సుఖాలు అనుభవిస్తున్నారు. కాని వారి కోసం నీవు ఇక్కడ ఏడుస్తున్నావు. ఇది సరికాదు. కాబట్టి బాధపడటం మాను. అయినా నీవు పండితుడవి, జ్ఞానివి. నీకు తెలియనిది ఏమున్నది? మనిషి పుట్టిన తరువాత బాల్యము, యవ్వనము, అందచందాలు, ఈ ప్రకృతి, అందులోని పదార్థములు అన్నీ మిథ్య, అశాశ్వతములే కదా. ఏదీ స్థిరంగా ఉండదు.
వాటి కోసం దుఃఖించడం ఎందుకు? దుఃఖము సర్వ అవస్థలకు మూలము. తెలివిగలవారు ఎప్పుడూ దుఃఖించరు. కాబట్టి నీ శోకమును విడిచిపెట్టి జరగవలసిన కార్యం గురించి ఆలోచించు. మహారాజా, మామూలు మనుషుల ఆలోచనా పరిధి చాలా తక్కువగా ఉంటుంది. అందుకే వారు చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేరు. తనకు ఇష్టమైన వస్తువు చేజారిపోయినా దక్కకపోయినా దుఃఖిస్తారు. వారి జ్ఞానం నశిస్తుంది. చెయ్యకూడని పనులు చెయ్యడానికి కూడా వెనుకాడరు. కాని పండితులకు, జ్ఞానులకు ఇది ప్రియము, అది అప్రియము అని ఉండదు. అన్నిటినీ సమానంగా చూస్తారు అని అన్నాడు విదురుడు. ఆ మాటలు విన్న ధృతరాష్ట్రుడు దుఃఖించడం మానాడు. అతని వంక చూస్తూ, విదురా, నీ మాటలతో నా దుఃఖం ఉపశమనించింది. నీవు ఇప్పుడే చెప్పావు కదా, పండితులకు, జ్ఞానులకు ప్రియము అప్రియము అనేవి ఉండవు, అన్నిటినీ సమానంగా చూస్తారు అని. వారు అలా ఎలా ఉండగలరు? దాని గురించి వివరించు అని అడిగాడు. దానికి విదురుడు ఇలా చెప్పసాగాడు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, సంసారము అనే ఈ వృక్షము అరటి చెట్టు వలె చాలా దుర్బలమైనది, నిస్సారమైనది. కాని మానవుడు ఈ సంసారమునందే అనురక్తుడై నిరంతర వ్యధకు గురవుతున్నాడు. ప్రస్తుతం మనకు ఈ శరీరం లభించింది. ఇది పతనం కాగానే మరొక శరీరం లభిస్తుంది. కాని ఇదే శరీరం శాశ్వతం కాదు కదా. ఇది తెలుసుకున్నవాడు నీలా వ్యధ చెందాడు. ఎలాగంటే ఒక ఇంటి నుండి మరొక ఇంటికి పోయిన మాదిరి, ఒక వస్త్రమును విడిచి మరొక నూతన వస్త్రమును ధరించిన మాదిరి, ఒక శరీరమును వదిలి మరొక శరీరమును జీవుడు ధరిస్తాడు. కుమ్మరివాడు కొండను చెయ్యడానికి మట్టిని సారె మీద పెట్టి తిప్పుతాడు. అది వెంటనే విరిగిపోవచ్చు, లేదా కొండగా తయారైన తరువాత పగిలిపోవచ్చు. ఒక్కోసారి కాల్చేటప్పుడు ముక్కలవ్వవచ్చు, లేదా పూర్తిగా తయారై మనం వాడుకుంటున్నప్పుడు కింద పడి పగిలిపోనువచ్చు. కాబట్టి ఈ మట్టి కొండ ఏ దశలో నాశనమవుతుందో మనం చెప్పలేము కదా. మానవుడు కూడా అంతే. పురుషుని వీర్యం స్త్రీ శోణితంతో కలిసి అండంగా తయారవుతుంది కదా. ఆ దశలోనే ఆ అండం విచ్ఛిన్నం కావచ్చు, లేక గర్భస్రావం కావచ్చు. ఆ పిండం శిశువుగా రూపుదిద్దుకునే సమయంలో గాని, ప్రసవం అయ్యే సమయంలో గాని, శిశువు జన్మించిన తరువాత గాని, బాల్యంలో గాని, యవ్వనంలో గాని, వృద్ధాప్యంలో గాని ఎప్పుడైనా జీవునికి మరణం సంభవించవచ్చు. అంటే ఈ శరీరాన్ని ఎప్పుడూ మరణం వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి మృత్యువు ఈ విధంగానే సంభవిస్తుంది అని చెప్పలేం. మరణం తరువాత మనం చేసిన పాపపుణ్యాలను బట్టి స్వర్గం, నరకం అనేవి సంప్రాప్తిస్తాయి. కాబట్టి మరణించిన వారి గురించి దుఃఖించడం అవివేకం. బుద్ధిమంతులు ఈ సంసారం దుఃఖభూయిష్టమైనదని తెలుసుకొని దానిలో చిక్కుకోరు. కాబట్టి నీవు కూడా చచ్చిన వారి కోసం బాధపడకుండా నీ ముక్తి మార్గం కొరకు ప్రయత్నించు అని అన్నాడు. విదురుని మాటలతో ధృతరాష్ట్రునికి దుఃఖం నుండి ఉపశమనం లభించింది. విదురా, అసలు సంసారంలో బాధ ఎందుకు కలుగుతుంది? దానిని మనం ఎలా నివృత్తి చేసుకోవాలి? వివరంగా చెప్పు అని అడిగాడు. దానికి విదురుడు, మహారాజా, ఇందాకే చెప్పాను కదా, పురుషుడి నుండి విడుదలైన శుక్లము స్త్రీ గర్భంలోని శోణితముతో కలసి పిండముగా రూపుదిద్దుకుంటుంది. క్రమక్రమంగా అవయవాలు తయారై శిశువుగా మారుతుంది. ఆ శిశువులోకి ప్రాణవాయువు ప్రవేశిస్తుంది. ఈ శిశువు తల్లి గర్భంలో గిరగిరా తిరుగుతూ తీవ్రమైన బాధ అనుభవిస్తుంది. ఆ తరువాత యోనిద్వారం వద్దకు చేరుకుంటుంది. ఆ సమయంలో ఆ శిశువును ఎన్నో గ్రహములు, భూతములు బాధిస్తాయి. అనంతరం ఆ శిశువు తల్లి గర్భం నుండి బయటపడుతుంది. బయటకు వచ్చాక శిశువుగా ఉన్నప్పుడు తనకు శుచి అశుచి తెలియదు, వివేకము తెలియదు. ఆటపాటలలో ఎన్నో దుష్ట చేష్టలు చేస్తాడు. ఆ బాల్య చేష్టలతో కాలం గడిచిపోతుంది. బాల్యం నుండి యవ్వనంలోకి రాగానే కామపరమైన చేష్టల మీద ఆసక్తి పుడుతుంది. స్త్రీ సౌఖ్యం కోసం పాకులాడుతాడు. ఇంద్రియ లోలత్వం అధికంగా ఉంటుంది. దానివలన సుఖ దుఃఖాలు సంభవిస్తాయి. ఎన్నో బాధలకు గురవుతాడు. చెయ్యరాని పనులు చేస్తాడు. కాబట్టి బాల్యం మాదిరి యవ్వనం కూడా దుఃఖం కలిగిస్తుంది. తరువాత వృద్ధాప్యం ప్రాప్తిస్తుంది. ఉన్న బలము, శక్తి నశించిపోతాయి. ఉచితము, అనుచితము అనే భేదం తెలియదు. అనుచిత కార్యాలనే ఆచరిస్తాడు. ఒంట్లో శక్తి నశించి అన్ని రకములైన వ్యాధులు ప్రబలుతాయి. వాటితో కృంగి కృశించిపోతాడు. అప్పుడు యముడు తన పాశంతో అతడి ప్రాణములు హరిస్తాడు.
అప్పుడు ఈ దేహము నుంచి వెళ్ళలేక తీవ్రమైన యాతనను అనుభవిస్తాడు. అంతటితో ఈ జన్మ ముగుస్తుంది. కాబట్టి ఈ సంసారము ఏ దశలోనూ సుఖప్రదము కాకపోగా తీవ్రమైన దుఃఖమును కలిగిస్తుంది. పైగా ఈ శరీరంలో ఉన్నప్పుడు మానవులు లోభ, క్రోధ, మధోన్మత్తులై ఎన్నో దుర్మార్గాలు చేస్తారు. కాస్త సుఖం కోసం ఒకరిని ఒకరు చేర్చుకుంటారు, చంపుకుంటారు, ధర్మం వదిలిపెట్టి అధర్మపరులవుతారు, చివరకు యమభటుల చేతికి చిక్కుతారు. ఈ విషయములు పెద్దల ద్వారా తెలుసుకున్న సజ్జనులు సన్మార్గంలో పయనించి నిత్యానందాన్ని పొందుతారు. ఈ సంసారము ఎలాంటిదో, దీనిని ఎలా అధిగమించాలో పెద్దల ద్వారా తెలుసుకున్న విషయాలను చెబుతాను, శ్రద్ధగా విను. ఒక భయంకరమైన అరణ్యంలో ఒక బ్రాహ్మణుడు ఒంటరిగా నడుచుకొని వెళుతున్నాడు. అప్పుడు పులులు, సింహాలు, ఏనుగులు మొదలగు అడవి జంతువులు అతనిని చుట్టుముట్టాయి. దాంతో అతడికి భయం వేసి అడ్డదారిలో పరిగెత్తాడు. ఆ క్రూర జంతువులు అతనిని వదిలిపెట్టి వెళ్లిపోయాయి. కాని ఇంతలో ఒక దొంగల గుంపు అతనిని అడ్డగించింది. అది చూసి ఆ బ్రాహ్మణుడు భయంతో వణికిపోయాడు. కాళ్ళు తడబడుతున్నాయి. ప్రాణభయంతో చలనం లేకుండా పోయాడు. దిక్కులు చూస్తున్నాడు. ఆ అడవిలో తనను కాపాడే వాళ్ళు ఎవరూ లేరని తెలుసుకున్నాడు. అతనికి ఇంకా భయం ఎక్కువయ్యింది. వెనక్కు తిరిగి పారిపోతున్నాడు. కాని ఎంత పరిగెత్తినా అడవికి అంతం కనిపించడం లేదు. వెనక నుండి దొంగలు, ముందు నుండి క్రూర మృగాలు తరుముతున్నాయి. ఇంతలో ఒక భయంకరాకారంతో ఉన్న స్త్రీ అతనిని కౌగిలించుకుంది. అంతేకాకుండా 5 తలల ఏనుగులు ఆ అడవిలో తిరగడం చూశాడు ఆ బ్రాహ్మణుడు. ఆ భయంకరమైన స్త్రీని తప్పించుకొని పరిగెడుతుంటే ఒక బావి కనిపించింది. ఆ బావి అంతా తీగలు అక్కడ బావి ఉన్నట్టు తెలియకుండా దానిమీద మొత్తం అల్లుకొని ఉన్నాయి. అది తెలియని ఆ బ్రాహ్మణుడు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ బావిలో పడ్డాడు. అలా పడుతూ పడుతూ ఒక తీగను గట్టిగా పట్టుకుని తలకిందులుగా వేలాడుతున్నాడు. కిందకు చూశాడు. ఆ బావిలో ఒక పెద్ద పాము నాలుకలు చాస్తూ అతని మీదకు రాసాగింది. వెంటనే పైకి చూశాడు. 6 తలలు 12 కాళ్లు గల ఏనుగు ఆ బావి ఒడ్డున ఉన్న ఒక చెట్టు దగ్గరకు వచ్చింది. అయితే ఆ చెట్టు కొమ్మలు, రెమ్మలు చిత్ర విచిత్ర రంగులతో మెరిసిపోతున్నాయి. తుమ్మెదలు ఆ చెట్టు పువ్వులలోని మకరందాన్ని తాగుతున్నాయి. కాని ఆ చెట్టు మొదలుని నల్లని, తెల్లని ఎలుకలు కొరుకుతున్నాయి. అయితే ఆ చెట్టు పూల నుంచి కారుతున్న మకరందము ఆ బ్రాహ్మణుడి నోటిలో బొట్టు బొట్టుగా కారుతుంటే ఆ మధువును తాగుతూ ఆనందిస్తున్నాడు. ఆ మధువు ఎంత తాగినా అతనికి తృప్తి కలగలేదు. తాను ఏ దుస్థితిలో ఉన్నాడో కూడా మరచిపోయి ఆనందిస్తున్నాడు. ఆ ప్రకారంగా తీగలను పట్టుకుని తలకిందులుగా వేలాడుతున్న ఆ బ్రాహ్మణుడికి కింద ఉన్న పాములు, పైన ఉన్న ఏనుగు, అడవిలో ఉన్న క్రూర మృగాలు, భయంకరాకారంతో ఉన్న స్త్రీ, చెట్టుని కొరుకుతున్న ఎలుకలు, ఆ చెట్టు పడిపోతుందన్న ఆలోచన, చుట్టూ ఝుంకారంతో తిరుగుతున్న తుమ్మెదలు, వీటన్నిటితో అతడి మనసు కకావికలమయ్యింది. కాని అతని జీవితం మీద వ్యామోహం మాత్రం అతనికి పోలేదు. ప్రాణాల మీద తీపి చావలేదు అని అన్నాడు విదురుడు. మహారాజా, ప్రపంచంలో మనుషులకు సన్మార్గాన్ని బోధించడానికి, మోక్షకాంక్షను కలగజేయడానికి పెద్దలు ఈ కథ చెబుతారు. మన జీవితం ఎలాంటిదో ఈ కథ కూడా అటువంటిదే. కాని దీనిని సరిగ్గా వివరిస్తే గాని అర్థం కాదు. ఆ బ్రాహ్మణుడు ప్రయాణం చేస్తున్న ఆ అడవే సంసారం. అందులో ఉన్న పులులు, సింహాలు మొదలగు క్రూర జంతువులు దొంగలు. ఆ క్రూర జంతువుల కోసం పన్నిన ఉచ్చులు రోగములు, భయంకర ఆకారంలో కౌగిలించుకున్న స్త్రీ ముసలితనము, 5 తలల ఏనుగు మన పంచేంద్రియాలు, బావిలో ఉన్న పాము యమధర్మరాజు, ఆ బ్రాహ్మణుడు పట్టుకున్న తీగ జీవించాలన్న ఆశ, బావి ఒడ్డున ఉన్న చెట్టు ఆయుష్, దాని వంకకు వస్తున్న ఏనుగు 1 సంవత్సరం, దాని 6 తలలు 6 ఋతువులు, దానికి ఉన్న 12 కాళ్ళు 12 నెలలు, ఆ చెట్టును కొరుకుతున్నవి నల్లని తెల్లని ఎలుకలు, అవి రాత్రి పగలు, ఆ బ్రాహ్మణుడి చుట్టూ ఝూంకారం చేస్తూ తిరుగుతున్న తుమ్మెదలే కోరికలు, అతని నోటిలోకి కారుతున్న మకరందము సుఖ సంతోషాలు. తన చుట్టూ ఇన్ని బాధలు ఉన్నా సుఖ సంతోషాల కోసం జీవుడు పాకులాడుతుంటాడు, కలకాలం బ్రతకాలనుకుంటాడు. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న బ్రాహ్మణుడే ఆ జీవుడు. ఇదే సంసార చక్రం. వివేకవంతులైన వాళ్ళు ఈ సంసార చక్రం అనే వలలో పడరు, బయట ఉండి శాశ్వత ఆనందాన్ని పొందుతారు. ఒకవేళ పడ్డా ఆ పాశాలను ఛేదించుకొని బయటపడతారు.
ఓ ధృతరాష్ట్ర మహారాజా, నిరంతరం ప్రాపంచిక సుఖాల కోసం వ్యామోహంలో పడి ఆ బురద గుంటలో పడి తేలుతూ తనను తాను మరచిపోతాడు మానవుడు. శరీరంలో శక్తి తగ్గగానే రోగాలు ఆవరిస్తాయి. ఇంతలో ముసలితనం మీద పడుతుంది, అందం అంతరిస్తుంది, దేహం సుఖాలు అనుభవించడానికి పనికిరాదు. చివరకు దిక్కులేని చావు చస్తాడు. జాగ్రత్తగా పరిశీలించి చూస్తే ఈ దేహం ఒక రథం, బుద్ధి రథసారథి, పంచేంద్రియాలే గుర్రాలు, మన ఆలోచనలే పగ్గాలు. పంచేంద్రియాలు అనే గుర్రాలు వేగంగా అటూ ఇటూ పరుగులు పెడుతుంటాయి. బుద్ధి అనే పగ్గాలు పటిష్టంగా లేకపోతే రథాన్ని గుర్రాలు తమ ఇష్టం వచ్చినట్లు లాక్కునిపోతాయి. కాబట్టి బుద్ధి తన ఆలోచనలు అనే పగ్గాలతో పంచేంద్రియాలను నియంత్రించాలి. అలా చేసిన నాడు మానవుడు సంసారం దుఃఖభాజనం కాకుండా కాపాడుకోగలడు. ఇంకొక మాట, పుట్టినప్పటి నుండి మన జీవితం యమధర్మరాజు ఆధీనంలో ఉంటుంది. ఈ జీవితం అనేక దుఃఖాలకు ఆలవాలము. పుణ్యాత్ములు వివేకము అనే మందును ఉపయోగించి తమ బాధలను తొలగించుకుంటారు. ఈ శరీరం అనే రథమును అదుపులో ఉంచుకుంటారు. వివేకవంతులు తమ గుణశీలములతో ఆలోచనలనే పగ్గాలను పట్టుకుని ఈ శరీరము అనే రథాన్ని సక్రమ మార్గంలో నడిపిస్తారు. వారికి చావు పుట్టుకలంటే భయం ఉండదు. తుదకు మోక్షాన్ని పొందుతారు. కాబట్టి ధృతరాష్ట్ర మహారాజా, జరిగిన దానికి దుఃఖించడం మాని యుద్ధంలో చనిపోయిన నీ కుమారులకు, బంధు మిత్రులకు, తక్కిన వారికి అంత్యక్రియలు జరిపించు. వారికి ఉత్తమ గతులు కలిగేటట్టు చెయ్యి అని విదురుడు ధృతరాష్ట్రునితో పలికాడు. ఆ తరువాత ఏం జరిగిందో తరువాయి భాగంలో తెలుసుకుందాం.